సైజ్ ఎంతో తెలుసా? 1350 గ్రాములు బరువు ఉంటుంది మన మెదడు. అందరికీ ఒకటే సైజు ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. అలా కాదండి ఐన్స్టీన్ మెథడ్ టాప్ అండి, మనదేమో పనికిరాందని అని అనకండి. ఐన్స్టీన్కి ఇచ్చిన మెథడే నీకు ఇచ్చాడు. ఐన్స్టీన్ దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకున్నాడు. మనలో చాలామంది యూజ్ చేసుకోలేకపోయాం అంతే. ఒక్కొక్కరు దాన్ని యూజ్ చేసుకుంటారు, ఒక్కొక్కరు దాన్ని యూజ్ చేసుకోరు. ఇంచుమించు అందరికి ఒకటే బ్రెయిన్ ఉంటుంది, అందరికి ఒకటే మెదడు ఉంటుంది. ఈ మెదడులో ఎంత శక్తిని దేవుడు పెట్టాడంటే ప్రపంచంలో ఏ ఇతర జాతులకు, ఏ ఇతర జంతువులకు, ఏ ఇతర పక్షులకు, ఏ ఇతర జీవులకు ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదని యోబు గ్రంథంలో వ్రాయించాడు. కావాలంటే ఒక మాట అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. యోబు గ్రంథంలో చెప్తాడు, భూమి మీద మనుష్యులకు మాత్రమే ఈ జ్ఞానం ఇవ్వబడింది, మిగిలిన ఏ పక్షులకు వేటికి ఈ జ్ఞానం లేదు అని క్లియర్గా చెప్తాడు యోబు గ్రంథంలో. 35వ అధ్యాయము 11వ వచనంలో ఉంది చూడండి. యోబు గ్రంథం అందరూ తీయండి, 35వ అధ్యాయం 11వ వచనం. ముఖ్యంగా విద్యార్థులు, నేను ఈరోజు చెప్పే మెయిన్ 90% విద్యార్థుల కోసమే మాట్లాడతాను. ఆ పై 10% తల్లిదండ్రులకు నేను చెప్పే సలహాలు చెప్తాను వాక్యంలో నుండి. సో కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు కాన్సన్ట్రేషన్గా వినండి. తల్లిదండ్రులు ఈ వీడియో మీ పిల్లలకు షేర్ చేయండి, ఒకవేళ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక. లేదు పిల్లలే చూస్తున్నామంటే తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ విషయాలు అవసరం, అర్థం కావాలి. సో మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ మతం వాళ్ళైనా పర్లేదు, వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది, ఈ సందేశం చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా వాళ్ళకి ఈ సందేశాన్ని అందించండి. రైట్ చదువుదాం. ఇక్కడ ఏమనుందంటే 11వ వచనంలో, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పిస్తూ అని ఉంది. అక్కడ బుద్ధి అనేది ఎక్కడ, దేనికి సంబంధించింది? బుద్ధి అనేది మెదడుకి సంబంధించింది. బుద్ధి చేతుల్లో ఉండదు, బుద్ధి మోకాళ్ళలో ఉండదు, బుద్ధి అరికాళ్ళలో ఉండదు, బుద్ధి బాడీలో ఇంకెక్కడ ఉండదు. బుద్ధి ఎక్కడ నిక్షిప్తం అవుతుంది? మన మైండ్లో నిక్షిప్తం అవుతుంది. బుద్ధి మెదడుకి సంబంధించింది కదా. బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే, భూజంతువులు అయిపోయాయి, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు అన్నాడు. అక్కడ ఆయన ఎక్కడున్నాడు అని అనుకున్న వారు ఎవరు లేరంటాడు. అంటే ఈ బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు, సృజించిన దేవుడు అని ఇక్కడ గ్రంథంలో మెన్షన్ చేస్తున్నాడు యోబు గ్రంథంలో. దీన్ని మనం అర్థం చేసుకుంటే, ఇంత చక్కటి మెదడిచ్చి ఇంత చక్కగా దీన్ని యూజ్ చేసుకోమని దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం అడ్డదారులు వెతుక్కుంటున్నాం. చాలామంది అడ్డదారులు వెతుక్కుంటూ ఉంటారు. అంతెందుకు, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు, అంటే నా అనుభవాలు చెప్తాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాసులో ఆడుతూ పాడుతూ 10 నెలలు గడిపేశా. 10 నెలలు గడిపేసిన తర్వాత 10వ నెలలో అనుకుంటాను నా బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే రోజు మా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్లో, స్వీట్లో ఏమి ఇస్తాం కదా చిన్నప్పుడు, అవి ఇచ్చి, సార్ ఈరోజు నా బర్త్డే సార్ అంటే, హ్యాపీ బర్త్డే రా అని చెప్పేసి నాకు విష్ చేసిన తర్వాత ఆయన అన్నాడు, అరే నువ్వు అసలు ఎందుకు చదువుతుంటున్నావురా? మీ నాన్నగారేమో వ్యవసాయం చేస్తారు, ఆయన ఒక రైతు, అలా ఖాళీ తిరుగుతావు, అల్లరి చిల్లరగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతావు, చదువు మీద ధ్యాస ఉండదురా నీకు, చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదురా నీకు అని మాట్లాడుతూ, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది అందరు రండి అన్నారు. అందరూ వచ్చారు, మా నాన్నగారు కూడా వచ్చారు. అందరూ వచ్చినప్పుడు మా నాన్నగారిని అందరిలో నిలబెట్టి ఆ హెడ్ మాస్టర్ ఏమన్నారంటే, మీ వాడు చదివితే చాలా బాగా చదువుతాడండి, కానీ చదవడండి, ఆడతాడు, పాడతాడు, చిల్లరగా ఉంటాడు, అల్లరి చిల్లరగా ఉంటాడు, సరదా గడిపేస్తాడండి, ఒకటే పుస్తకం పట్టుకొస్తాడండి, అన్నీ అందులోనే రాసుకుపోతాడండి అన్నాడు. ఒక్కో సబ్జెక్ట్కి ఒక బుక్ కూడా పెట్టాడండి, అన్నీ ఒకే బుక్లో రాసుకుపోతాడు మీ వాడు అని అనేసరికి మా నాన్న కొంచెం ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బాధకున్నాడు. నాకు కూడా మా నాన్న ముఖం చూస్తే బాధేసింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే ఈయన ఈరోజు అందరిలో మా నాన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మా నాన్నతో, మనోడు పనికిరాడటగా, మనోడేం సరిగా చదవడటగా, మనోడు వేస్ట్ అటగా, మావాడైతే ఎరగదీసేస్తాడు అన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ, మా డాడీ ఫ్రెండ్స్. సో అయిపోయింది, మా నాన్న ముఖం బాగా చిన్నపోయింది. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బాధగా ఉన్నాడు. ఇంకేమంటాం, చెట్టంత మనిషి అయ్యాం కదా, కొట్టలేరు, తిట్టలేరు, ఏమనలేరు, అప్పటికే 10th క్లాసు. సరే మా నాన్న ఫేస్ బాగాలేదు. ఇప్పుడు సడన్గా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళేవాళ్ళం. ఏ టైంలో అంటే ఈ
స్కూల్లో అవుట్ బెల్ ఇస్తాడు కదా, ఆ బెల్ కొట్టినప్పుడు అందరూ సరదాగా ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉండేది, రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వచ్చేవాళ్ళు. ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్న బండరాళ్ళు ఉంటాయి కదా, కంకర రాళ్ళు, ఈ రాళ్ళుతో బౌలింగ్ అనమాట. పిచ్చోళ్ళు చేసే పనులు ఇవి. అప్పటికి మాకు ఎవడో చెప్పేవాడు లేడు. ఇప్పుడు కనీసం మీకు చెప్పడానికి నేను ఉన్నాను, అప్పుడు మాకు చెప్పేవాడు ఎవడు లేడు. ఈ రాళ్లతో బౌలింగ్, ఆ రాళ్లతో ఎవడైనా బౌలింగ్ చేస్తాడా? చేయడు. సరే నేను చేస్తున్నాను, అవతల నుంచి ఇంకొకడు రవి అని మా ఫ్రెండ్ ఒకడు చేస్తున్నాడు. సో వాడు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. అంటే నేను వాడి మీదకి బౌలింగ్ వేసినప్పుడు బంతి ఎలా విసురుతామో అలా నేను తిప్పి తిప్పి విసురుతుంటే ఆడు తిప్పి తిప్పి విసురుతున్నాడు. అది వచ్చినప్పుడు తప్పించుకోవడం అన్నమాట. ఇది ఒక దరిద్రపు గేమ్. తగిలితే ఎందుకు పనికి రాకుండా పోయే గేమ్ అది. కరెక్ట్గా ఎక్కడ తగిలింది అనుకోండి ఇంక చచ్చిపోవడమే. సో ఆడుతూ ఆడుతూ ఉండగా సరిగ్గా అది వచ్చి ఇదిగో నా రైట్ లెగ్కి ఇక్కడ తగిలేసింది. అప్పుడు కొంచెం నొప్పి అనిపించింది, బ్లడ్ ఏం రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాం. సరిగ్గా సాయంత్రానికి కొంచెం నొప్పి ఎక్కువై వాపు వచ్చింది. 2వ రోజుకి 3వ రోజుకి మరీ స్వెల్లింగ్ వచ్చేసింది. 4వ రోజుకి కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు అనపర్తి. కాలు మొత్తం సెప్టిక్ అయిపోయిందండి, ఖచ్చితంగా మొత్తం అంతా కోరేసి కన్నం పెట్టి అందులో ఉన్నదంతా బయట తీయాలి అన్నాడు. సరే ఇంకా నడవలేని పరిస్థితి. ఇప్పటికా మచ్చ అలానే ఉంటుంది, పెద్ద మచ్చ ఉంటుంది కాలు దగ్గర. అది చాలా లోతుగా కన్నం పెట్టేశారు, చాలా పెద్ద హోల్ పెట్టేశారు, ఇంకా నడవలేము. అది తగ్గడానికి నాకు 15 రోజులు పట్టిందంటే మీరు ఆలోచించండి ఎంత బలంగా అది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అయిపోయిందో, సెప్టిక్ అయిపోయినట్టుగా అయిపోయింది. సో ఆ కాలు ఆ తీవ్రం అయిపోయిన తర్వాత కట్టేసేసారు. ఇంక ఈ 3 నెలలు 4 నెలలు ఇంట్లోనే, స్కూల్కి వెళ్ళే పని లేదు. అప్పుడు ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటుంటే మా నాన్నగారు ఒక పక్క అక్షంతలు వేసుకుంటూ ఆ జరిగిన సందర్భాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఇంట్లో బాధపడుతూ ఉన్న తరుణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ 2 నెలల్లో ఖాళీగా ఇంట్లో ఎడుస్తాం, కదలలేం మెదలలేం, ఆడుకోవడానికి కూడా లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇప్పుడు ఏం చేయాలి నాకు? ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్కటే దారి. అప్పుడు మొబైల్స్ లేవు మా అదృష్టం కొద్దీ. అంటే మైండ్ డీవియేట్ అయ్యే అవకాశం లేదు. మా అదృష్టం కొద్దీ మొబైల్స్ లేవంటున్నాను, సరిగా అర్థం చేసుకోండి. నేను 10th చదివేటప్పుడు మొబైల్స్ అనేవి ఇంకా రాలేదు. ఇది 98లో మాట నేను చెప్పేది, 1998. అప్పటికి ఇంకా మొబైల్స్ లేవు. సో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, ల్యాండ్ ఫోన్స్ ఒక్కటే ఉండేవి. ల్యాండ్ ఫోన్స్తో ఏం మాట్లాడతాం? గేములు ఉండవుగా, టైం ఏమి కిల్ చేయదుగా ల్యాండ్ ఫోను. సరే అప్పుడు ఏం జరిగిందంటే ఆ టైంలో పుస్తకాలు తెచ్చి మా అమ్మ ముందు పడేసిపోయింది, కనీసం ఇదైనా చదివి సావరా అని. అప్పుడు ఆ పుస్తకాల మీద శ్రద్ధ పెరిగింది. కదలలేని పరిస్థితిలో చదవడం మొదలుపెట్టా. అలా కదలలేని పరిస్థితుల్లో చదువుతూ 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 ఎగ్జామ్స్ వచ్చాయి. అప్పటికి కాలు కొంచెం సెట్ అయింది. ఎగ్జామ్కి వెళ్ళా, మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. రిజల్ట్ వచ్చింది, స్కూల్ 3rd వచ్చింది. స్కూల్ 3rd వచ్చింది. ఎవరినైతే మా నాన్నగారికి చూపించి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారిని ఎద్దేవా చేశారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు అనమాట ఆ దెబ్బతో. సో సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ 3rd వచ్చింది, బాగానే అయిపోయింది, హ్యాపీ. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చేసాయి, పాస్ అయిపోయాను. మా నాన్నకు వచ్చి చెప్పాను. మా నాన్న కూడా చాలా సంతోషంతో ఆనంద బాష్పాలతో దగ్గర తీసుకున్నాడు. వెంటనే సైకిల్ కొనిచ్చాడు. అప్పట్లో ఈ సైకిల్ అంటే మీకు తెలుసు కదా, రేంజర్ సైకిల్స్ వచ్చేవి అప్పట్లో. రేంజర్ సైకిల్స్ అని ఉండేవి, ఎలా పట్టుకు తొక్కాలి. సినిమాల్లో చూపించేవారు అప్పుడప్పుడు. ఇప్పుడు లేవు ఆ సైకిల్, ఎక్కడ ఆ సైకిళ్ళే కనబడట్లేదు ఇప్పుడు. అప్పుడు మాకు సైకిల్ అంటే గొప్ప 98లో. అప్పుడు సైకిల్ కొనిచ్చాడు మా నాన్న. అప్పుడు ఆ సైకిల్ ఖరీదు 2700, నాకు ఎప్పటికి గుర్తు, 2700. సో నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఒక మనిషి సరైన నిర్ణయం తీసుకొని నేను చదవాలి అనుకుంటే చదవగలడు. నేను చదవాలి, తప్పనిసరిగా చదవాలి అనుకుంటే ఎవడైనా సరే ఏం చేయగలడు? చదవగలడు. అంటే చదువు తప్పనిసరి అనుకున్నవాడు చదువుతాడు, చదువు తప్పినా పర్లేదు అనుకున్నవాడు చదవడు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? నేను చెప్పిన ఈ సందర్భం, నా అనుభవం మీకు ఎందుకు చెప్పానంటే, నా స్వీయ అనుభవం మీకు ఎందుకు చెప్పానంటే, మీరు మీ ఎంపికలో దాన్ని తీసుకుంటే తప్పదు అనుకుంటే తప్పదు, తప్పుతుంది అనుకుంటే తప్పుతుంది. తప్పకుండా నేను చదవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయగలరు? చదవగలరు.
యూ కెన్ డూ దట్. నువ్వు చదవగలవు, నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అయి తీరుతుంది. నెక్స్ట్, చాలామంది ముఖ్యంగా ఈ 2021 నుంచి 2021 ఈ పాండమిక్ ముందు నుంచి కూడా, కరోనా పాండమిక్ ముందు నుంచి కూడా విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం పెరిగిపోయి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకోవటం మొదలుపెట్టారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ లెక్కలు చూపిస్తాడు మీకు. స్క్రీన్ మీద చూడండి, ఏటా ఈ లెక్కలు పెరుగుతూ వస్తున్నాయి. చూడండి, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు 25.8% ఒకదాన్ని ఎంచుకుంటున్నారట. ఉరి తీసుకునే వాళ్ళు 53.6% ఉన్నారట. ఉరిని ఎంచుకుంటున్నారు వీళ్ళు. ఆ కిందన 25.8%, అలాగే 5.8%, 5.2%, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకుంటున్నారు. కొంతమంది పాయిజన్ తీసుకుని చచ్చిపోతున్నారు, 25.8% మంది. ఒక్కొక్కళ్ళేమో మరికొన్ని విధాలుగా, మరొకళ్ళేమో నీటిలో మునిగి, మరొకళ్ళేమో ఇంకోటి ఏదో చేసి, ఇంకో అగ్ని అంటించుకొని, నిప్పు అంటించుకొని, మరి కొంతమంది ఏమో ట్రైన్ల కింద పడి, అలాగే ఒక్కొక్కడు ఒక్కో విధంగా విద్యార్థులు చచ్చిపోతున్నటువంటి లెక్కలు చూస్తుంటే రోజు రోజుకి ఈ లెక్కలు పెరిగిపోతున్నాయి. ఇందుకే చచ్చిపోయేటోళ్ళు భర్త బాధ భరించలేని భార్యలు కాదు, భార్య బాధ భరించలేని భర్తలు కాదు, ఉద్యోగంలో డబ్బులు రావట్లేదని, వ్యాపారం నష్టపోయిందని, అప్పులు తీర్చలేకపోతున్నామని ఏమీ కాదు వీళ్ళకి అసలు ఏ బాధరబందీలు లేవు. అసలు రూల్గా ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే వాళ్ళకి ఏ బాధలు లేవు. నిజానికి వాళ్ళకి ఏ బాధలు లేవు, ఇది పచ్చి నిజం. మీరు కాసేపు ఆగండి, అదేంటండి అంత మాట అంటారు, మాకున్న బాధలు ఎవరికి ఉండవండి అని అనకండి. నిజంగానే మీకు ఏ బాధలు లేవు. నేను చెప్పనా మీకు ఏ బాధలు లేవని, నిరూపించనా, ఒక 5 నిమిషాల్లో నిరూపించనా మీకు ఏ బాధలు లేవని. రైట్, ఎవరైనా ఒక స్టూడెంట్ వేదిక మీదకి రండి ప్లీజ్. ఎవరైనా ఒక స్టూడెంట్ వేదిక మీదకి రావాలి, త్వరగా రావాలి. నువ్వు రా నాన్న, పర్లేదు, నువ్వు రా. ఎవరొకళ్ళు మీ ముగ్గురులో ఎవరొకళ్ళు రండి. ఎవరైనా రండి రా నాన్న వేదిక మీదకి. రా. వాట్స్ యువర్ నేమ్? పైకి రా. శామ్యులా? వెరీ నైస్. ఏ ఊరు నీది? జగంపేట. రైట్. శామ్యుల్, నీ వయసు ఎంత? ఏ చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. వెరీ నైస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వు. ఏ రోజుకి ఆ రోజు బయటికి వెళ్ళి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుని అన్నం వండుకుని తిని స్కూల్కి వెళ్తావా? ఆ బాధలు ఏమి లేవు. అంటే నీకు అన్నం ఎలా వస్తుంది మరి? అమ్మ పెట్టేస్తుంది. డబ్బులు ఎలా వస్తుంది ఇంట్లోకి? డాడీ తెచ్చేస్తున్నాడు. బట్టలు కొనుక్కోవడానికి ఎప్పుడైనా కూలి పనికి వెళ్ళావా? వెళ్ళా. నీ బట్టలు ఎవరు కొంటారు మరి? డాడీ కొంటాడు. స్కూల్ ఫీజు కట్టడానికి ఎప్పుడైనా తాపి పనికి వెళ్ళావా? ఎవరు కడతారు నీకు? డాడీ కట్టేస్తారు. మరి ఇంకేంటి, స్కూల్కి ఎలా వెళ్తావు నువ్వు? డాడీయే దిగ పెడతాడు. సూపర్. తర్వాత అప్పులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. నీకు పర్సనల్గా అప్పులు ఏమి లేవు. క్రికెట్ బెట్టింగ్ అది ఆడతావా? అయితే అప్పులు ఉండవు. సరే, అప్పులు లేవు, ఏమీ లేవు. తర్వాత ఏమైనా రోగాలు ఏమైనా ఉన్నాయా శరీరంలో? ఏమీ లేవు, హెల్తీగా ఉన్నావు. అంటే మందులు గిందులు ఏమి మింగకర్లా. సూపర్. అంటే నీకేమి ఇంటర్నెట్ ఏమైనా నువ్వు కట్టాలా? కరెంట్ బిల్ ఏమైనా కట్టాలా? కట్టకల్లా. వాటర్ బిల్ ఏమైనా కట్టాలా? గవర్నమెంట్కి ఏమైనా ఇంటి పన్ను కట్టాలా? ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టాలా? ఏం కట్టక్కర్లా. పాలు బిల్లు ఏం కట్టవు. సరే, ఇప్పుడు అంటే నువ్వు ఫ్రీ బర్డ్ కదా, ఫ్రీ బర్డ్. నీకేమీ లేవు. నీ పని అందులో ఏంటి? జస్ట్ స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు చెప్పినవి వినడం, చదువుకోవడం, ఇంటికి వచ్చేయడు, అంతే. నీకు ఆడుకోవడానికి టైం దొరుకుతుందా? ఏం ఆట అంటే ఇష్టం నీకు? వాలీబాల్ ఇష్టం. డైలీ ఆడతావా? ఖాళీ ఉన్నప్పుడల్లా వాలీబాల్ ఆడుకుంటావు. అంటే స్ట్రెస్ బస్టర్ అనమాట. నీకు స్ట్రెస్ కూడా ఉండదు. ఎందుకు స్ట్రెస్ ఉండదు? వాలీబాల్ కానీ మరేదైనా గేమ్ కానీ, గేమ్ ఆడుతుంటే మనసుకు ఏమొస్తుంది? ఉల్లాసం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. రైట్? అది క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, లేకపోతే ఇంకో ఫిజికల్ గేమ్ ఏదైనా కానివ్వండి, ఆ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు స్ట్రెస్ బస్టర్స్ అనమాట అవి. స్ట్రెస్ అనేది ఉండదు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా షటిల్ ఆడుతున్నా, లేకపోతే కబడ్డీ ఆడుతున్నా, లేకపోతే ఇంకోటి ఆడుతున్నా మనసు ఎలా ఉంటుంది? రిలాక్సేషన్, ఫుల్ రిలాక్స్ అయిపోతుంది అనమాట. రైట్? అంటే నీకు స్ట్రెస్ కూడా లేదు, హ్యాపీ లైఫ్. చూసారా? ఈ అబ్బాయికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సినంత అవసరత ఏముంది చెప్పండి. అంటే ఈ అబ్బాయి కంటే ఈ అబ్బాయికి కాదు, ఇలాంటి అబ్బాయిలకి లేదా ఇలాంటి అమ్మాయిలకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సినంత అవసరత ఏముంది?
ఏమనుందా? ఏమనుందా? లేదు. వెళ్ళానా, మళ్ళీ పిలుస్తాను అవసరం అయితే. సో నేను ఎందుకు ఈ విషయం మీకు పదే పదే చెప్తున్నానంటే, స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. ఎంతమంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారంటే కొంతమంది తెలియక, అందులో 3-4 అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ 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 ఆలోచన విధానం, ఒక అమ్మాయి కట 90 మార్కులు వస్తాయి అనుకుందంట. 90% పైగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిందట. ఈ స్పందన, సంధ్య, పవిత్ర, ఈశ్వర్ నాయక్ వాళ్ళ పేర్లు. వీళ్ళలో పియూసీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఆవేదన చెంది 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పాస్ అయినా కూడా 90% మార్కులు రాలేదన్న బాధతో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఇది విషయం. ఇక్కడ పాస్ అయింది, కాకపోతే ఏమవలేదు, 90% రాలేదు. ఈ 90% రాలేదని కొందరు, 70% రాలేదని మరికొందరు, అసలు పాసే కాలేదని ఇంకొందరు. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి సంఖ్య సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. తల్లిదండ్రులు కూడా, అరే మేము నీకు కావాల్సిందల్లా ఇస్తున్నాం, నీకు భోజనం పెడుతున్నాం, బట్టలు కొనిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నాం, ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నాం, బ్యాట్ కావాలంటే బ్యాట్ కొంటున్నాం, ఇంకోటి కావాలంటే ఇంకోటి కొంటున్నాం, ఏది కావాలంటే అది ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చినా కూడా నువ్వు సరిగా చదవకపోతే, నీకు ర్యాంకు రాకపోతే, నీకు మార్కులు రాకపోతే మేము ఊరుకోం, అది మాత్రం మాకు కావాలి, ఇది మేము ఇస్తున్నాం కాబట్టి నువ్వు అది మాకు చూపించాలి అన్నట్టుగా ఒత్తిడికి గురి చేసే తల్లిదండ్రులు కూడా ఉండడం వల్ల మా అదృష్టం ఏంటంటే, మా నాన్నగారికి కానీ మా అమ్మకి కానీ ర్యాంకులు అంటే ఏంటో తెలీదు, స్కోరింగ్ అంటే ఏంటో తెలీదు, పర్సంటేజ్లు అంటే ఏంటో తెలీదు. మా అమ్మకి నాన్నకి తెలిసిందల్లా ఒకటే, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. ఆడికి 35 మార్కులు వచ్చినాయా, 40 మార్కులు వచ్చినాయా, 50 వచ్చినాయా, 60 వచ్చినాయా, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి, 100 వచ్చినాయి. మా అమ్మ నాన్నలకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకే ఒక్కటి తెలుసు, మా రోజుల్లో మేము ఎంత అదృష్టవంతులం చూడండి. మా లాంటి అమ్మా నాన్నలు మీలో కొంతమందికి ఇప్పుడు లేనందుకు మీరు బాధపడాలి. మాలాంటి అమ్మా నాన్నలుగా లేనందుకు ఇప్పుడున్న అమ్మా నాన్నలు కూడా చాలామంది బాధపడాలి. వాళ్ళ బాధ ఏంటంటే, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాడు, అమ్మయ్య మా వాడు పాస్ అయ్యాడండి అంతే. ఆ క్లాస్ ఏంటో కూడా అడగలేదు మా నాన్నను. అరే నాన్న నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, నాన్న నేను పాస్ అయ్యా సూపర్ రా అంతే. భుజం తట్టి సైకిల్ కొంటానన్నాను కదా, కొంటాను రా అంతే, అయిపోయింది. చూడండి ఇప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇక పెరుగుతా పోయింది. 2021లోనే 13,000 మంది చచ్చిపోయారట. రిజల్ట్ రాగానే జరిగింది ఇది. రిజల్ట్ వచ్చిన రోజు చచ్చిపోయిన వాళ్ళ లెక్కలు ఇవి. 2021లో ఎంతమంది చచ్చిపోయారట? 13,000 మంది ప్రాణాలు తీసేసుకున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు సృష్టించిన దేవుని పిల్లలు, ఈ లోకానికి దేవుడు పంపించినటువంటి ఆ దేవుని బిడ్డలు ఇలా చచ్చిపోవటం అనేది న్యాయమా? మీరు చెప్పండి, న్యాయమా? తల్లిదండ్రులు చంపుకోవడానికి పిల్లల్ని అంటారా? మీ పిల్లలు చచ్చిపోతే మీరు తట్టుకోగలరా? మీ పిల్లల మీద ఒత్తిడి పెట్టడం న్యాయమా? పోనీ ఇక్కడ తల్లిదండ్రుల మాట వదిలేస్తే ఆ విద్యా సంస్థలని, ఈ విద్యా సంస్థలని, ఆ స్కూళ్ళని, ఈ స్కూళ్ళని రుద్దేసి పిల్లల్ని రాత్రనక పగలనక ర్యాంకులు తప్ప ఇంకోటి లేదన్నట్టుగా మార్చేసింది ఈ సమాజం. అందుకే చూడండి, టీవీలో యాడ్ ఇచ్చేటప్పుడు కూడా పలానా విద్యా సంస్థ పేర్లు చెప్తే ఏడుస్తారు. పలానా ఆ విద్యా సంస్థ, ఈ విద్యా సంస్థ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మొత్తం మాయే అని డబ్బా కొట్టుకుంటూ యాడ్లు వేసుకుంటారు. నెక్స్ట్ మీరు మా దగ్గరే జాయిన్ చేయాలి. ఎందుకు జాయిన్ చేయాలంటే, ఇదిగో ఇన్నేసి ర్యాంకులు మేము పిల్లలకు వచ్చేలా చేస్తున్నాం కాబట్టి. మీరు ఆలోచించండి, ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే 50 సంవత్సరాలకి ముసలాడైపోతున్నారు, తల పగిలిపోతుంది, కొంతమందికి అయితే మైగ్రేన్ తలనొప్పులు వచ్చేస్తున్నాయి, కొంతమందికి కంటి సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, కొంతమందికి ఉదర సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్కి 1,50,000 జీతం ఇస్తే పిండేస్తారు. ఏం చేస్తారు? పిండేస్తారు. పిండి వసూలు చేసుకుంటారు వాళ్ళ దగ్గర. ఎందుకు? నీకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నాం కాబట్టి నువ్వు మా కోసం వర్క్ చేయాలి, పని చేయాలని. అలా పిండి 50 ఏళ్ల తర్వాత వాళ్ళ లైఫ్ ఇబ్బందికరం అయిపోతుంది. రైతు వ్యవసాయం చేసుకునే రైతు బతుకుతున్నాడు ఒక 70-80 సంవత్సరాలు, కష్టజీవి. కానీ 1,00,000 రూపాయలు, 1,50,000 జీతం వచ్చేవాడు 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నాడు. అంటే ఫిజికల్గా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సమాజంలో ఎంత ఒత్తిడి క్రియేట్ అవుతుందో. ఈ ఒత్తిడి పిల్లల మీద క్రియేట్ చేయడం వల్ల, ఈ ఒత్తిడికి పిల్లలు గురవడం వల్ల
వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఎర్న్ చేస్తున్నాం, ఎంత సబ్జెక్ట్ సంపాదిస్తున్నాం అనే దాని మీద నుండి కాన్సన్ట్రేషన్ పక్కకు తొలగిపోయి మనకి ఎంత ర్యాంక్ వస్తుందనే దాని మీదకి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా ఆఫీసుల్లో మాట్లాడుకుంటున్నప్పుడు, బంధువులతో చర్చిస్తున్నప్పుడు మీ వాడి ర్యాంక్ ఎంత, మా వాడి ర్యాంక్ ఎంత, మీ వాడి స్కోరింగ్ ఎంత, మా వాడి స్కోరింగ్ ఎంత, మీ వాడి పర్సంటేజ్ ఎంత, మా వాడి పర్సంటేజ్ ఎంత అనే దాని మీద లెక్కలు వేసుకుంటూ, ఒకవేళ కర్మగాలు ఎవరికైనా మార్కులు తక్కువ వస్తే మా వెధవ ఉన్నాడండి 12 ఇడ్లీలు తింటాడండి వెధవ, ఈ వెధవ ఉన్నాడండి పిజ్జా కావాలండి, వీడికి బర్గర్ కావాలండి, ఐస్ క్రీములు కావాలండి, బట్టలు అడుగుతుందండి సిగ్గు లేకుండా, బర్త్డే వచ్చిందంటే ఆ డ్రెస్ కావాలి మమ్మీ, ఈ డ్రెస్ కావాలి మమ్మీ అంటదండి సిగ్గుమాలింది, మార్కులు చూసారు ఎలాగొచ్చాయో అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఇతరుల దగ్గర డీగ్రేడ్ చేసి మాట్లాడే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోవటం వల్ల పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మేము మా అమ్మా నాన్న అడిగిన మార్కులు మేము ఇవ్వలేము, వాళ్ళు మేము అడిగినవన్నీ ఇచ్చేసారు, కానీ వాళ్ళు అడిగినవి మేము ఇవ్వలేకపోయాం కాబట్టి మా అమ్మా నాన్నలకు మేము ఏదో అన్యాయం చేసేసామన్న గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతున్నారు. దీనికి కారణం ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు, అలాగే విద్యా వ్యవస్థ, మార్కులు మాత్రమే జీవితం అన్నట్టుగా బోధించేటువంటి దౌర్భాగ్యపు విద్యా సంస్థలు, ర్యాంకులు మాత్రమే భవిష్యత్ అన్నట్టుగా నేర్పించి వాళ్ళ వ్యాపారానికి వీళ్ళను పావుల్లా వాడుకుంటున్నటువంటి నీచులైన కొందరు విద్యావేత్తలు, విద్యా సంస్థలకు చెందినటువంటి అధినేతలు. సో వాళ్ళ వల్ల ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అర్థాంతరంగా ముగిసిపోతుంది. భావితరాలకు ప్రతీకలుగా నిలబడవలసినటువంటి పిల్లలు అర్థాంతరంగా తనువు చాలించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో అన్నిటికంటే జీవం గొప్పదని మనకు తెలుసు, అన్నిటికంటే ప్రాణం గొప్పదని మనకు తెలుసు. అన్నిటికంటే గొప్పదైన ప్రాణాన్ని, అన్నిటికంటే గొప్పదైన జీవాన్ని ఇలా అర్థాంతరంగా ముగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తా. అసలు మనం ఎందుకు చదువుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. ఫస్ట్ చదువు అవసరమా కాదా, చదువు అవసరమా కాదా చెప్పండి. ఎంతమంది పిల్లలు చెప్తారు చదువు అవసరం అంటారా, అక్కర్లేదంటారా? చదువు చెప్పాలి. చదువు అవసరమే అన్న వాళ్ళు చేయి చూపించండి. చదువు అవసరమే అన్నవాళ్ళు, ముఖ్యంగా పిల్లలు. ముందు తల్లిదండ్రులను అడగలేదు నేను, పిల్లల్ని ఫస్ట్. పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలు చదువు అవసరమే అన్నవాళ్ళు చేయి చూపించాలి. ఎస్, ఎందుకు అవసరం టక్కని చెప్పాలి. చేయి చూపించావంటే నీకు క్లారిటీ లేకుండా చూపించావుగా, నీకు క్లారిటీ ఉందిగా. క్లారిటీ లేకుండా చేయి ఎందుకు చూపిస్తావు? చదువు అవసరమే అని చేయి చూపించావు నువ్వు అంటే యూ హ్యావ్ ఏ క్లారిటీ. సో నేను అడుగుతున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు నీకు చదువు? దేనికి అవసరం చెప్పాలి. చదువు అవసరమే, దేనికి అవసరం? నేను నా ప్రసంగంలో ఇంకా ముందుకెళ్తాను, చాలా విలువైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. చెప్పాలి ఎందుకు మనకి చదువు అవసరం చెప్పాలి. త్వరగా బైబిల్లో నుండి చాలా విషయాలు చూపిస్తాను ఈరోజు మీకు. చెప్పండి త్వరగా. చెప్పాలమ్మా, చదువు ఎందుకు? చదువు జ్ఞానం ఒకటేనా? చదువు జ్ఞానం ఒకటేనా? చదువుకి జ్ఞానానికి తేడా తెలుసా మీకు? నేను చెప్పనా? చదువు అంటే మనకు అవసరమైంది కష్టపడి నేర్చుకోవటం. జ్ఞానం అంటే మనకు అవసరం లేనిది ఇష్టమైనా విడిచిపెట్టడం. దట్ ఈస్ ద డిఫరెన్స్. చదువు అంటే మనకు అవసరమైంది కష్టపడి నేర్చుకోవటం. జ్ఞానం అంటే మనకు అవసరం లేనిది ఇష్టమైనా విడిచిపెట్టడం. ఏంటి చదువుకి జ్ఞానానికి ఎంత తేడా ఉందా అంటే నిజంగానే చాలా తేడా ఉంది. చదువు ఏది మనకు అవసరమో అది నేర్చుకోవటానికి ఉపయోగపడాలి, అది చదువు. జ్ఞానం చదువును బట్టి వచ్చేది. జ్ఞానం చదువును దాటిన తర్వాత చాలా అనుభవాలు, మనం చూస్తున్నటువంటి సమాజంలోని పరిస్థితులు, మనకిష్టమైనా కూడా విడిచిపెట్టడం అనేది జ్ఞానం. ఉదాహరణకి బైక్ రేసింగ్ అంటే చాలామందికి ఇష్టం. ఏంటది? ఎందుకు బైక్ రేసింగ్ మీద చాలామంది ఇష్టం పెంచుకున్నారంటే సినిమాలు చూసి, ఆ ధూమని దామని ఏ సినిమాలు వచ్చినాయి కదా, అందులో బైకుల మీద చేజింగ్లు అవి ఇవి చూపించారు. సో ఆ సినిమాలు చూసి మనం కూడా హీరోల్లాగా బైకులు రేసింగ్లు చేయాలని బైక్ రేసింగ్లు వేస్తున్న వాళ్ళు ఎప్పటికున్నారు. మన రాజమండ్రిలో కూడా ఉన్నారు. మన రాజమండ్రిలో కూడా నైట్ టైం హైవేల మీద బైక్ రేసింగ్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదా కొవ్వూరు కొత్త బ్రిడ్జ్ కట్టారు కదా, గోదావరి కొత్త బ్రిడ్జ్, దాని మీద రేసింగ్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రేసులు పెట్టుకుంటారు, బైక్ రేసులు. పోయే కాలం అది. ఈ బైక్ రేస్ అనేది
జ్ఞానంతో లెక్కలేసుకుంటే ఇది మంచిదా కాదా అని ఆలోచించి ఇష్టమైనా కూడా జ్ఞానవంతుడు దాన్ని ఏం చేస్తాడు, విడిచిపెడతాడు. అది జ్ఞానం అంటే. మూర్ఖుడు జ్ఞానం లేనోడు కనుక బైక్ ఉందిగా చాలు, తిప్పటానికి యాక్సిలేటర్ ఉందిగా చాలు, పందె వేయడానికి మా నాన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా చాలు, నేను వెళ్తాను అనుకుని ఆ రేసింగ్లో పాల్గొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. వాడు మూర్ఖుడు. ఇప్పుడు వాడికి చదువు ఉంది కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. చదువు ఏమి నేర్పింది? బైక్ ఎలా డ్రైవ్ చేయాలి, బైకులో ఏముంటాయి, స్పీడ్ ఎలా పెంచాలి, ఎలా కంట్రోల్ చేయాలి, యాక్సిలేటర్ అంటే ఏంటి, గేర్లు అంటే ఏంటి, బైక్ కండిషనింగ్ ఎలా ఉంటుంది, ఇంజన్ కండిషనింగ్ ఎలా ఉంటుంది, దాని ఆర్సీ పవర్ ఎంత, ఇవన్నీ చదువుకుని నేర్చుకున్నాడు. కానీ జ్ఞానం అక్కడ దొరకలా. అందుకే జ్ఞానం వేరు, చదువు వేరు. ఇప్పుడు చదువు అవసరమా కాదంటే అవసరమే. ఎందుకు చదువు అవసరం అంటే జ్ఞానంలోనికి వెళ్ళడానికి, జ్ఞానం అనే పునాది వేసుకోవడానికి చదువు అందరికీ అవసరమే. అందుకే పూర్వం కూడా చెప్పేవారు, విద్య లేనివాడు వింత పశువు అనేవారు. విద్య అనేది అందరికీ అవసరం, విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, చదువుకోకుండా కూడా చాలామంది బ్రతుకుతున్నారు కదండి అని అనొచ్చు. నిజమే, చదువుకోకుండా బ్రతుకుతున్న వాళ్ళు సమాజంలో చాలామందే ఉన్నారు. బజ్జీలు అమ్ముకుంటారు కొంతమంది, వాళ్ళకి నిజానికి చదువు రాదు. గేదెల ఫారాలు పెట్టుకుంటారు కొంతమంది, వాళ్ళకి చదువు రాదు కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి. కోళ్ళ ఫారాలు పెట్టుకుంటారు కొంతమంది, వాళ్ళకు కూడా చదువు రాదు. అందులో అరవ కొరవ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి చదువుకున్న వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. కోళ్ళ ఫారం పెట్టుకుందాం, డబ్బులుంటే సరిపోద్ది. బ్రాయిలర్ ఫారం పెట్టుకోవడానికి ఏముంటే సరిపోద్ది, డబ్బులుంటే సరిపోద్ది, చదువు అక్కర్లేదు. మరి బ్రాయిలర్ కోడికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి ఏ మందు వాడాలి, ఏ మందులు దేనికి పనిచేస్తాయి, సో ఇవన్నీ తెలియాలంటే ఏ మేత వాడాలి, ఏ మేతలో ఏముంటుంది, ఏ మేత ఎలాంటి గ్రోత్ ఇస్తుంది, ఏ మేత గ్రోత్ని చంపేస్తుంది, వాటర్ ఏ టైంకి పెట్టాలి, అసలు ఏ వాటర్ పెట్టాలి, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? చదువుకున్న వాడికి తెలుస్తాయి. అంటే చదువుకున్నవాడు బ్రాయిలర్ ఫారం పెట్టినప్పుడు, చదువు లేనివాడు బ్రాయిలర్ ఫారం పెట్టినప్పుడు ఎంతో కొంత తేడా ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో నువ్వు ఎదగడానికి చదువు చాలా ముఖ్యం కనుక చదువుకో అని చెప్తారు. మీరు అనొచ్చు, చదువు ఎందుకండి అని అంటే, చదువు ఎందుకండి? మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి. ఎందుకట చదువు? ఎందుకట? మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి. శుద్ధ తప్పు, శుద్ధ తప్పు. ఎందుకు శుద్ధ తప్పు అంటున్నానంటే, నిజానికి చదువు బాగా చదువుకున్న వాడికే మంచి ఉద్యోగాలు వచ్చేస్తుంటే ర్యాంక్ని బట్టి జాబ్ ఇచ్చేయాలిగా, మార్కుల్ని బట్టి జాబులు ఇచ్చేయాలిగా. ఇవ్వట్లా. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూలు పెడుతున్నారు, మళ్ళీ స్పెషల్ ఎగ్జాములు పెడుతున్నారు. ఇప్పుడు మార్కుల్ని బట్టి జాబులు ఇచ్చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూలు ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూలు పెడుతున్నారు. మళ్ళీ సరుకు ఏముందో తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ పెడుతున్నారు. సరుకు ఉంటేనే తీసుకుంటారు, సరుకు లేకపోతే తీసుకోరు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే గొప్పోళ్ళు అవుతున్నారా? చదువు లేని వాళ్ళు గొప్పోళ్ళు కావట్లేదా అంటే, చాలా సబ్జెక్టుల్లో సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయిపోయాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక హార్డ్వేర్ ఇంజనీరు తన జీవితకాలంలో సంపాదించిన దానికంటే కూడా 1000 times ఎక్కువ సంపాదించి పడేశాడు. అంటే మరి చదువేనా డబ్బు తెచ్చిపెడుతోంది? చదువేనా మంచి జీతాన్ని తెచ్చిపెడుతోంది? కాదు, కాదు. చదువు కేవలం నీకేది అవసరమో అది నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకుంటావు జీవితాన్ని. సాఫ్ట్వేర్, హార్డ్వేరు, అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొని కూడా భారతదేశానికి వచ్చేసి వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మొన్ననే హైదరాబాద్లో ఒక అతన్ని కలిశాను, ఒక మంచి విశ్వాసి. అన్న, మీ ప్రసంగాలు చాలా వింటానన్నా, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయన్నా, నన్ను చాలా బలపరుస్తున్నాయన్నా అన్నాడు. మిల్లెట్ హౌస్ పెట్టుకున్నాడు. అంటే మిల్లెట్ హౌస్ అంటే ఏంటి? మిల్లెట్స్తో రకరకాల టిఫిన్స్, రకరకాల ఫుడ్స్ తయారు చేసి అతను అమ్ముతున్నాడు అనమాట. అర్థమైందా? మిల్లెట్స్తో తయారు చేసే ఆ ఫుడ్స్ అవి అమ్ముకుంటూ చక్కగా బోల్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, రోజుకి 1500 రూపాయలు సంపాదిస్తాడు. అతను ఇంటర్ సెకండరీ చదువుకున్నాడు, చదువు మానేశాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆపేశాడు. రోజుకి 1500 ఎలా సంపాదిస్తాడంటే, కేవలం బజ్జీల బండి పెట్టుకొని, బజ్జీల బండి మీద ఎంత సంపాదిస్తాడు? రోజుకి 1500. నెలకెంత? 45,000.
సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది? 20,000 ఉంటుంది, లేదా 18,000 ఉంటుంది. ఇతను ఎంత సంపాదిస్తున్నాడు నెలకి? 45,000. పైన ఏమైనా ఒత్తిడి ఉందా? లేదు. ఏమైనా హెచ్ఆర్ ప్రెజర్ పెడతాడా? పెట్టడు. నువ్వు ఈ ప్రాజెక్ట్ ఈ టైంకి పూర్తి చేయకపోతే మామూలుగా ఉండదు అబ్బాయి అని రాత్రంతా నైట్ అవుట్ చేయించి మరీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించి అతను పిండేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. బిర్యానీ సెంటర్ పెట్టుకుని ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంత ఎందుకండి, కోటిపల్లి బస్ స్టాండ్లో ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, కేఆర్ ఫ్రూట్ జ్యూస్ అని. నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నప్పటి నుంచి తెలిసి నాకు ఆ షాపు. మీకు ఒక విషయం చెప్పనా, ఎవరికి తెలియని రహస్యం చెప్పనా, రోజుకి ₹1,00,000 తక్కువ ఉండదు కౌంటర్. సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు కౌంటర్. నాకు తెలుసు, అబ్జర్వ్ చేసి చెప్పేస్తాను వీడు ఎంత అమ్ముతున్నాడు అనేది. రోజుకి ₹1,00,000 తక్కువ ఉండదు కౌంటరు. చూడడానికి ఎలా కనబడతాడు? జ్యూసులు కొట్టుకునేవాడండి. ఎవడండి చెప్పండి, ఎవడండి వీడు? ఏం చేస్తాడండి అల్లుడు గారు? జ్యూసులు అమ్ముకుంటాడండి. మరి మీ అల్లుడు గారు ఏం చేస్తారండి? మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ అండి. నెలకి ఎంత అండి? 20,000 అండి నెలకి. ఆయనకి ఎంత అండి రోజుకి? సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆదాయాన్ని బట్టో లేదా చదువును బట్టో తక్కువ అంచనా వేయకండి. బిర్యానీలు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న వాళ్ళు ఉన్నారు, బజ్జీలు అమ్ముకుంటూ లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో మనిషి ఎదగడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత చదువు ఉంది, ఎంత జ్ఞానం ఉంది అనేది ముఖ్యం. సో ఇప్పుడు చెప్పండి విద్యార్థులు, మీరు ఎందుకు చదువుతున్నారు? మీకు క్లారిటీ రావాలని ఇంత చెప్పాను నేను. ఎందుకు చదువుతున్నారు? మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకు చదువుతున్నారు? క్లారిటీ లేకపోతే చదువు మానేయండి, వేస్ట్. అంతేనా? ఎందుకు తింటున్నారు అంటే మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకు తింటున్నాం? శక్తి కోసం, బలం కోసం తింటున్నాం. ఎందుకు చదువుతున్నారు? మీకు అవసరమైన దాన్ని నేర్చుకోవడానికి మీరు అందరూ ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. మళ్ళీ చెప్పండి. ఎందుకు చదువుతున్నారు? మీకు అవసరమైన దాన్ని నేర్చుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. సో మీకు అవసరమైంది బాగా నేర్చుకోండి, అంటే బాగా చదవండి, చదివి నేర్చుకోండి. చదువు నేర్చుకోవడానికి ఏం కావాలో అదంతా నేర్చుకోండి, ఏం తెలుసుకోవాలో అదంతా తెలుసుకోండి. అది నువ్వు హిస్టరీ తీసుకుంటావా, నువ్వు హిస్టరీ స్టూడెంట్వా, హిస్టరీ అంటే ఇష్టమా నీకు, నేర్చుకో. సైన్స్ ఇష్టమా, నేర్చుకో. ఇంకేదైనా ఇష్టమా, నేర్చుకో. లెక్కలు ఇష్టమా, నేర్చుకో. నీకు ఏదైనా లాంగ్వేజెస్ ఇష్టమా, నేర్చుకో. అన్నీ నేర్చుకుంటూ గెయిన్ అవ్వు, అన్నీ నేర్చుకుంటూ దానితో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని అప్పుడు భవిష్యత్తులో నీకు ఏది ఇష్టమో అందులో అడుగుపెట్టు. ఎప్పుడు చదువుకోవటం, ఉద్యోగం చేయటం, రెండింటికి లింకేజ్ పడేశారు మన వాళ్ళు. చదువు ఎందుకు? ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు? చదువుకుంటే వచ్చింది. చదువు ఉద్యోగం మొగుడు పెళ్ళాలన్నట్టు చేశారు. ఈ రెండు విడిపోకూడదు అన్నట్టు. అంటే చదువుకుంటే ఉద్యోగమే చేయాలన్నట్టు. చదువుకుంటే ఏం చేయాలి? ఉద్యోగమే చేయాలి. అసలు చదువు ఎందుకు? ఉద్యోగం కోసమే చదవాలన్నట్టు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలా, ఇదే రాజమండ్రిలో కోట్లు గడించేశారు. 7th క్లాస్ 8th క్లాస్ వాళ్ళ చదువులు, కోట్లు గడించేశారు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసి. మరి దానికేమన్నాం? మీరు చెప్పండి. ఇంకో మాట చెప్పనా, అస్సలు ఏమీ చదువుకోలేని మల్లారెడ్డి లాంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత, రాజకీయ నాయకుడు. ఆయన ఏం చదువుకోలేదట, పూలమ్ముకునేవాడట, పాలమ్ముకునేవాడట. ఆయనే చెప్తాడు. ఈ పూలమ్ముకుని పాలమ్ముకునేటువంటి మల్లారెడ్డి గారు డిగ్రీలు చేసి పీజీలు చేసేసి ఆ కోర్సులు ఈ కోర్సులు చేసేసిన వాళ్ళందరినీ జీతానికి పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. రూపాయి చదువుకోలేదు కానీ వాళ్ళకి ఏమిస్తున్నాడు? జీతాలు ఇచ్చి పని చేయించుకుంటున్నాడు వాళ్ళ చేత. సో కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అలాగని వాళ్ళందరూ మానేస్తే మల్లారెడ్డి గారు ఏం చేయలేరు. ఎందుకంటే మల్లారెడ్డి గారి దగ్గర చదువు లేదు. అదే మల్లారెడ్డి గారికి చదువుకున్న పిల్లలు, చదువుకున్న కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా బాగా లీడ్ చేయగలుగుతున్నాడు. అదే వాళ్ళు ఎవ్వరు లేరనుకోండి, ఆయన ఇంత సక్సెస్ అయ్యి ఉండేవాడు కాడు. సో చదువు అవసరమే. ఒక మనిషి అవసరమైనది నేర్చుకోవడానికి చదువు చాలా అవసరం, ఎదగడానికి చదువు చాలా అవసరం, గొప్పవాళ్ళు కావడానికి చదువు చాలా అవసరం. ఆ చదువుతో పాటు జ్ఞానం కూడా చాలా అవసరం. ఇప్పుడు చదువుకున్న వాడిని ఒక ప్రశ్న అడిగారట,
ఏ ప్రశ్న అంటే, ఎవరైనా ఒక లేచి నిలబడి చిన్న ప్రశ్న అడుగుతాను, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నువ్వు లేచి నిలబడి తల్లి, నువ్వు రాము గారు అమ్మాయి లేచి నిలబడి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సింపుల్ క్వశ్చన్. ఒక రోజుకి ఒక మనిషి ఒక చపాతీయే తయారు చేయగలుగుతున్నాడు. ఒక రోజుకి ఒక మనిషి ఒక్క చపాతీ తయారు చేస్తే, ఒక్క రోజుకి ఇద్దరు మనుషులు, 2 రోజులకి ఇద్దరు మనుషులు ఎన్ని చపాతీలు తయారు చేస్తారు? 2. అంతేనా? రైట్. ఒక రోజుకి ఒక మనిషి ఒక్క చపాతీయే తయారు చేయగలుగుతున్నాడు, 2 రోజులకి ఇద్దరు మనుషులు ఎన్ని చపాతీలు తయారు చేయగలరు అనగానే ఆ పాప చెప్పింది 2 అని. నువ్వు చెప్పరా నాన్న, నీ పేరేం పేరు? శామ్యూలా ఏదన్నావు? శామ్యూలేనా? రైట్. నిన్ను కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా. ఒక రోజుకి ఒక మనిషి ఒక చపాతీ తయారు చేయగలుగుతున్నాడు, 2 రోజులకి ఇద్దరు మనుషులు ఎన్ని చపాతీలు తయారు చేస్తారు? టక్కని చెప్పాలి. 4. చూసావా? కన్ఫ్యూజ్ అయిపోతారు. కూర్చో. ఆ కాసేపు లెక్కలకి జ్ఞానానికి ఎంత తేడా ఉంటుందో మీరు ఆలోచించాలి. 1 1 2 2 1 1 2 2. కానీ 2 × 2 ఎంత? 4. సో సింపుల్. ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే, ఓ షార్ప్గా ఉన్నావా లేదా, నువ్వు ఎంత షార్ప్గా ఉన్నావు అనేది ముఖ్యం, నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అనేది ముఖ్యం, నువ్వు ఎంతగా ఆలోచించగలుగుతున్నావు అనేది ముఖ్యం. ఇది పెరగాలి మన పిల్లల్లో, స్కిల్స్ పెరగాలి, స్కిల్స్ డెవలప్ అవ్వాలి. మీకు అర్థమైందా? నేర్చుకోవాలి బాగా. లాజికల్ థింకింగ్ రావాలి, లాజికల్ థింకింగ్ రావాలి. మన ఆలోచనలు ఫలభరితంగా మారాలి, జ్ఞానవంతులుగా మారాలి, వివేకవంతులుగా మారాలి. వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఎదుగుతారు ఫ్యూచర్లో. నువ్వు ఏ రంగంలో ఉన్నది ముఖ్యం కాదు, నువ్వు ఆ రంగంలో గొప్పగా విజయాలు సాధించగలుగుతున్నావా లేదా అన్నది ముఖ్యం. ఇప్పుడు ఇంతవరకు మీరు విన్నారు కదా, చాలా పాయింట్లు మీకు చెప్పాను, ఇప్పుడు అసలైన పాయింట్స్ కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిబ్లికల్గా కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మరి కొన్ని పాయింట్స్ మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలామంది ఏమన్నారంటే, లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం. కాబట్టి కొంతమంది చాలా పెద్దలు కూడా తప్పులు చేశారు. నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ వాళ్ళ తప్పుల నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకుని రియలైజ్ అయితే చాలని నేను ఆశపడుతున్నాను. వాళ్ళ పేర్లు చెప్పి నేను వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు. క్రిస్టియన్ సొసైటీలో కూడా కొంతమంది ఏమన్నారంటే, చదువు మనకు అవసరం లేదు, ఈ చదువులు మీకొద్దు, చదువుకొని సాధించింది ఏముంది గుడ్డు, కాబట్టి ఎవడూ చదవక్కర్లేదు, మానేయండి అని చెప్పి చాలామంది పిల్లల చేత చదువులు మానిపించారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో తెలియని భ్రష్ట పరిస్థితులు ఉన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, చిన్నపాటి పొరపాటు. ఏంటి ఆ చిన్నపాటి పొరపాటు అంటే, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము అనేదాన్ని నమ్మారు వాళ్ళు. ఎందుకంటే లోక జ్ఞానం అంటే బడిలో చెప్పే పాఠాలు అనుకున్నారు వాళ్ళు, బడిలో చెప్పే చదువులే లోక జ్ఞానం అనుకుని భ్రమపడ్డారు వాళ్ళు. కొంచెం ఆగి ఆలోచించి నిశ్చితంగా పరిశీలన చేసి ఉంటే సరిపోయేది, చేయలేకపోయి ఉండొచ్చు. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, లోక జ్ఞానం అంటే బడిలో చెప్పే పాఠాలు కాదు. అందుకే లోక జ్ఞానం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అందరూ జాగ్రత్తగా చూడాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. చూసారా, చదువు వేరు జ్ఞానం వేరు, అదే చెప్తున్నాను మీకు. సాత్వికం అందరికీ రాదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఒక పిల్లాన్ని చాలా దారుణంగా కొట్టాడు, అంటే అతనుకున్న ఫ్రస్ట్రేషన్ అంతా బిడ్డమే చూపించాడు. అంటే అతనికి చదువు ఉంది, ప్రిన్సిపల్ అయ్యాడు, కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. చదువు ఉంది, ప్రిన్సిపల్ అయ్యాడు, కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే, అరే ఈ పసిబిడ్డని ఇంతంత దారుణంగా కొట్టొచ్చా, ఇంత దెబ్బలు కొట్టొచ్చా, ఇలా నడుము విరిగిపోయేలా కొట్టొచ్చా అని ఆలోచించేవాడు. ఆలోచించలేకపోయాడంటే ఆ ప్రిన్సిపల్కి చదువే ఉంది తప్ప జ్ఞానం అప్పలా. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్. నెక్స్ట్, సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరం వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడొద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం వంటిదై ఉంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ జ్ఞానంలో ఏముందంటేనట,
మత్సరం, వివాదం ఎక్కడుంటుందో అక్కడ అల్లరి, నీచకార్యం ఉంటుంది. ఇది లోక జ్ఞానం. దీన్ని దేవుడు ఏమన్నాడు? లోక జ్ఞానం. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఆ మట్టి మెదడులో పుట్టిన బుద్ధిహీనమైన జ్ఞానాన్నే దేవుడు ఏమన్నాడు? లోక జ్ఞానం అన్నాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఇది బడిలో చెప్పే పాఠాల గురించి వ్రాయబడిన మాటలు కావివి. చాలామంది అపార్థం చేసుకుంటూ చదువులు వద్దంటున్నారు. చదవాలి. చదువు లేకపోతే మీకు అవసరమైంది మీకు రాదు. పిల్లలందరూ చదువుకోవాలి. చదువుకోకపోతే మీరు ఏం తెలుసుకోవాలో తెలుసుకోలేరు. ఫ్యూచర్లో ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. మీరు ఏదైనా చేసి సక్సెస్ అవ్వచ్చు. చదువుతో సక్సెస్ అవ్వడం పరిపూర్ణమైనది. చదువు లేకుండా సక్సెస్ అవ్వడం అది ఓన్లీ అదృష్టం మీద ఆధారపడిపోద్ది. అందరికీ అది దక్కదు, అందరికీ అది దొరకదు. అందరూ మల్లారెడ్డి గారిలా అయిపోరు. అందరూ సచిన్ టెండూల్కర్ లాగా అయిపోరు. అందరూ సినిమా నటుడు మోహన్ బాబు గారిలాగా అయిపోరు. ఆయన ఏం పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలా. కానీ ఈరోజు తిరుపతిలో విద్యా సంస్థలు ప్రారంభించి చాలా మందికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు అక్కడ. అర్థమైందా? సో కాబట్టి అందరూ అలాగ అవరు. కొందరు చదువుకొని గొప్పోళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదువుకోకుండా గొప్పోళ్ళు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అందరూ చదువుకోవాలి. దేనికి చదువుకోవాలి? మీకు అవసరమైనది సంపాదించుకోవడానికి చదువుకోవాలి. తద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చదువుకోవాలి. ఇది ఇంపార్టెంట్ థింగ్. గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చదవండి. కొలసీ పత్రిక 2:8 చదవండి. ఆయన అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత అన్నాడు. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. అర్థమవుతుందా? మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము అన్నాడు. ఇది లోకజ్ఞానం. నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని లోకజ్ఞానం అంటారు, దయ్యాల జ్ఞానం అంటారు. ఇది సమాజంలో చాలా ఉంది, మనకు కనబడుతుంది. దయ్యాల జ్ఞానం అంటాం దాన్ని, విడమరిచి నేను చెప్పను. అంతెందుకు, చిన్నది మాట్లాడుకుందాం. ప్రముఖ భూత వైద్యుడు అంటారు. ప్రముఖ ఏ వైద్యుడు? మనకు గుండె వైద్యుడు తెలుసు, నరాల వైద్యుడు తెలుసు, ఎముకల వైద్యుడు తెలుసు, కంటి వైద్యుడు తెలుసు, ఒంటి వైద్యుడు తెలుసు, పంటి వైద్యుడు కూడా తెలుసు. కానీ ఏ వైద్యుడట? భూత వైద్యుడట. అంటే భూతాలకి జ్వరం వస్తే ఇంజక్షన్ చేస్తాడా? భూతాలకి ఏమైనా అపెండిసైటిస్ వస్తే ఆపరేషన్ చేస్తాడా? భూతాలకు అనస్థీషియా ఇస్తాడా? మరి ఏ విధమైన భూత వైద్యుడు? నిరర్థకమైన తత్వజ్ఞానము. నేను చాలాసార్లు అడిగాను, బాబు భూత వైద్యం నేర్చుకోవడానికి ఏమైనా శాస్త్రం ఉందా బాబు అంటే ఉంది సార్ అన్నాడు. ఏదో పుస్తకం ఇస్తావా అని అడిగాను. పుస్తకం ఉండదంట. మరి ఎక్కడ ఉంటుందా వైద్య శాస్త్రం? ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివి నేర్చుకోవచ్చు, కార్డియాలజీ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా నేర్చుకోవచ్చు, గైనకాలజీ ఇంకోటి నేర్చుకోవచ్చు. దానికి స్పెషలైజేషన్ చేయడానికి పర్టికులర్గా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో ఆల్రెడీ పెద్దలు వారు నేర్చుకుని పరిశోధనలు చేసి రాసినటువంటి తర్కబద్ధంగా ఉండే శాస్త్రం ఉంటుంది. ఈ భూత వైద్యానికి ఏమైనా తర్కబద్ధం ఉందా? శాస్త్రం ఏమైనా ఉందా? దానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా? దీన్ని అందరూ నేర్చుకునే అవకాశం ఉందా? పోనీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సబ్జెక్ట్ మనకి ప్రాక్టికల్గా చూపించడానికి ఏమైనా ప్రాక్టికల్స్ ఉన్నాయా? శ్మశానంలో చేసే ప్రాక్టికల్స్, పుర్రెలు ఎముకలు పట్టుకుని అర్ధరాత్రి పూట శ్మశానంలోకి వెళ్ళి చేయడానికి ఏమైనా ప్రాక్టికల్స్ ఉన్నాయా? ఆ ప్రాక్టికల్స్కి సంబంధించిన థియరీస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అదొక అబద్ధపు బోటకమైన మూఢ నమ్మకాలతో కూడిన దొంగ శాస్త్రమే భూత వైద్యం. చాలా పబ్లిక్గా మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ నా మీద ఏమైనా దయ్యాలు వదులుతారేమో మరి చూసుకోవాలి రేపటి నుంచి. ఈ లైవ్లో మా భూత వైద్యాన్ని విమర్శిస్తావరా బేటా నువ్వు? ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నాడు అనుకో, ఓకే చూద్దాం. సో ఏముండదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పా, కొన్ని 100 సార్లు చెప్పా. డైరెక్ట్ భూత వైద్యులతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎవడు ఏం చేయలేడు, వాడి దగ్గర శాస్త్రం లేదు. ఇది ఒక అబద్ధపు శాస్త్రం. దాన్నే బైబిల్ గ్రంథం ఏమంది? లోక జ్ఞానము అంది. అది నమ్ముతున్న వాళ్ళు ఉన్నారా లేదా? మీరు చెప్పండి, నమ్ముతున్న వాళ్ళు ఉన్నారా లేదా? అమ్మా ఏమైందమ్మా, పలానా అండి, అయితే భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళండి అమ్మా అంటే నమ్మి చెప్పారా, నమ్మకుండా చెప్పారా? ఎలా చెప్పారు? నమ్మి చెప్పారు. అంటే నమ్ముతున్నోళ్ళు ఉన్నారు అంటే ఆ జ్ఞానం కొంతమంది తల్లో ఎక్కించుకున్నారు. దాన్ని దేవుడు ఏమన్నాడు? లోక జ్ఞానము అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 19వ వచనం. జాగ్రత్తగా చూడాలి.
అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించారట కొంతమంది. ఏం విద్య? ఏం విద్య? అబ్బబ్బా, ఈ విద్య కూడా ఉందా? అయ్యో, కూటి కొరకు కోటి విద్యలు, అందులో ఇదొక విద్య. ఏం విద్య? మాంత్రిక విద్య. అంటే ఎలా చీట్ చేయాలనేది అభ్యసించడం, అంతే ఇది. ఈ మాంత్రిక విద్య అభ్యసించిన వారట ఏం చేశారట? అనేకులు ఉన్నారట అప్పటికి. మంచి లాభసాటి వ్యాపారంగా ఉంది ఆ దినాల్లో, పౌలు గారు సువార్త ప్రకటించే దినాల్లో. ఈ అనేకులు ఏం చేశారంటే తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా ఏమైందట? వాటి లెక్క చూడగా 50,000 వెండి రోకలాయెను అని ఉంది అక్కడ. సో అర్థమైందా? సరే, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? చాలామంది ఇలాంటి మిత్ నమ్మేవారు, ఇలాంటి మూఢ విశ్వాసాలు కలిగి ఉండేవారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఇంకో విద్య కనబడుద్ది. ఈ విద్య పేరు ఏంటంటే గారడీ విద్య అన్నాడు. 4:7 చూడండి. శకునగాండ్రు గారడీ విద్య గలవారు. అంటే ఈ గారడీ విద్య కూడా ఆ రోజుల్లో ఉండేది. ఇవన్నీ పెట్టుకొని సమాజాన్ని మోసం చేస్తూ ఉండేరు కాబట్టి దాని పేరు ఏమన్నాడు? లోక జ్ఞానము అన్నాడు. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానము. దేవుని దృష్టికి ఏంటట? వెర్రితనము. ఇప్పుడు మీరు లోక జ్ఞానం అనగానే సైన్సు, శ్వాసలో, లెక్కలో ఇవి అనుకోకండి. అర్థమైందా? కాస్మాలజీ కానివ్వండి, జీనాలజీ కానివ్వండి, లేకపోతే వృక్షశాస్త్రం కానివ్వండి, జంతు శాస్త్రం కానివ్వండి, ఇంకా మీకు ముందు చెప్పినట్టుగా ఖగోళ శాస్త్రం కానివ్వండి, ఇక ఏ శాస్త్రం అయినా దేన్ని చూసి రాశారు చెప్పాలి మీరు? వృక్షాలను చూసి వృక్షశాస్త్రం రాశారు. జియాలజీ, బోటనీ ఇవన్నీ కూడా వృక్షాలను చూసి, ప్రకృతిని చూసి, జంతువుల్ని చూసి, ఖగోళాన్ని చూసి, అన్నిటినీ చూసి పరీక్షించి పరిశీలించి రాసినటువంటి శాస్త్రాలు. అంటే దేవుడు కలుగజేసిన ప్రకృతిని చూసి రాశారు. అలాగే మానవ శరీర నిర్మాణ శాస్త్రం, అర్థమైందా? శరీరాన్ని చూసి శరీర నిర్మాణ శాస్త్రాన్ని రాశారు. మన బాడీలో పార్ట్స్ అన్నిటి కోసం కొన్ని శాస్త్రాలు రాయబడ్డాయి. అలా ప్రతి దాని గురించి ప్రకృతిలో ఉన్న వాటిని చూసి రాసినటువంటి శాస్త్రాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. మరి శాస్త్రాలన్నిటికీ మూలం ఎవరు? దేవుడు. మీరు చదువుకుంటున్న చదువుకి, మీరు చేస్తున్న ఎక్స్పెరిమెంట్లకి మూలం ఎవరు? దేవుడు. నో డౌట్ ఎట్ ఆల్. గట్టిగా చెప్పాలి మీరు అందరూ. మీరు చదువుకుంటున్న చదువుకు మూలం ఎవరు? దేవుడు. ఎంబీబీఎస్ చేస్తున్నానండి అంటే మానవ శరీర నిర్మాణ అధ్యయన శాస్త్రం. అర్థమైందా? అంటే మనిషి శరీరాన్ని పరిశీలించి దానికి ఏం రోగాలు వస్తాయి, ఏం మందులు వాడాలి, దానికి ఏం విటమిన్లు, ఏం ప్రోటీన్లు అవసరం అవుతాయి, దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటావు. అంటే ఇది ఎవరు నేర్చేసుకుని పెడితే నువ్వు చూసి రాసావు? దేవుని శాస్త్రాన్ని నువ్వు కాపీ చేసి రాసుకున్నావు. అలాగే వృక్షశాస్త్రం రాసుకుంటున్నావు, వృక్షాల మీద పరిశోధనలు చేస్తున్నావు. అంటే చెట్టు సృష్టించింది ఎవరు? దేవుడు. చెట్టులో ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడు. చెట్టు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసింది దేవుడే. దేవుడు పెట్టేస్తే నువ్వు దానికి కనిపెట్టావు, అంతే తేడా. జగదీష్ చంద్రబోస్ చెట్ల మీద పరిశోధన చేశాడు, చెట్లకు కూడా మనసు ఉందన్నాడు, ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు. అంటే చెట్టుకు సంబంధించి పరిశోధనలు చేసింది జగదీష్ చంద్రబోస్ గారు. అయితే ఆయన రాసిన పుస్తకాలు చదువుకుంటూ నేడు విద్యార్థులు నేర్చుకుంటున్నారు. అసలు ఆ చెట్టులో ఆ లక్షణాలన్నీ పెట్టింది ఎవరు? మరి దేవుడు. అంటే మీరు చదువుకుంటున్న చదువు అంతా ఎవరిది? దేవునిది. మీరు చదువుకుంటున్న చదువు అంతా ఎవరిది? దేవునిది. నువ్వు చదువుకుంటున్న శాస్త్రాలన్నీ ఎవరివి? దేవునివి. కాబట్టి చదువుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్గా జరగాలి. గొప్ప గొప్ప మిషనరీలు కూడా బాగా చదువుకున్నోళ్ళే. వాళ్ళు బాగా చదువుకొని దేవుని సేవలోకి వచ్చారు. ఈరోజు చాలామంది మూర్ఖులు ఏం మాడతారంటే, దేవుని సేవ అంటే బతకడానికి పట్టుకున్నారండి, పాస్టర్లు అందరూ కూడా డబ్బుల కోసం దండుకోవడానికి పాస్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి అంటూ చాలామంది ఎద్దేవా చేస్తుంటారు. ఒక మాట మీకు చెప్పనా, అన్ని రంగాలలో మోసగాళ్ళు ఉన్నారు. లెక్చరర్లలో మోసగాళ్ళు లేరా? ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి లెక్చరర్ జాబులు సంపాదించిన వాళ్ళు లేరు? ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు లేరా? బోలెడంతమంది ఉన్నారు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి. మరి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి డాక్టర్లు అయిపోయిన వాళ్ళు లేరు? బోలెడంతమంది ఉన్నారు. సీట్లు కొనుక్కొని అయిపోయారు వాళ్ళు, సీట్లు కొనుక్కొని ఇంజనీర్లు అయిపోయిన వాళ్ళు బ్రిడ్జిలు కడుతుంటే ఆ బ్రిడ్జిలన్నీ ఏమైపోతున్నాయి? కూలిపోతున్నాయి. మోసగాళ్ళు అయిపోయారు. మరి ఇంతమంది మోసగాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నప్పుడు పాస్టర్లలో ఉండరా?
ఉండరా, ఉంటారని నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్పింది. దట్ ఈజ్ బైబిల్. అనేకులైన అబద్ధ ప్రవక్తలు మీలోనూ ఉందురు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే చెప్పాడు. ఒక సేవకుడే, ఒక పాస్టర్ గారే, పేతురు అనే పాస్టర్ గారు చెప్తున్నాడు. ఏమని? అనేకులైన అబద్ధ బోధకులు క్రైస్తవ్యంలో కూడా ఉంటారని పేతురు అనే ఒక బోధకుడు, ఒక సేవకుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు, సేవకులందరూ డబ్బు కోసం గడి తినేవాళ్ళు కాదు, సేవకులందరూ మోసగాళ్ళు కాదు, సేవకులందరూ చెడిపోయిన వాళ్ళు కాదు. ఒకవేళ సేవకులందరూ చెడిపోయిన వాళ్ళు డబ్బు కోసం మాట్లాడేవాళ్ళు అని అనుకుంటే, అలా మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ ఒక్క ప్రసంగం నాది వినకుండా ఇలాగే చేయమని చెప్పండి. ఇప్పుడు నా ప్రసంగం వల్ల ఎంతమంది రియలైజ్ అవుతారు, నా ప్రసంగం వల్ల ఎంతమంది విద్యార్థులు బలాన్ని పొందుకుంటారు, నా ప్రసంగం వల్ల ఎంతమంది తల్లిదండ్రులు రియలైజ్ అవుతారు, నా ప్రసంగం వల్ల ఎంతమంది ఆలోచనలు పడతారు, ఎన్ని ఆత్మహత్యలు ఆగుతాయి. ఒక్క నిలబడి కనీసం ఒక 10 ఆత్మహత్యలు ఆపగలుగుతున్నాడు అని అంటే, am I talented or not? Am I talented or not? Yes, I am a talented person. ఒక్క 10 మంది ఆత్మహత్యలు ఆపగలిగానంటే నేను దమ్మున్నోని కాబట్టి, నేను దిమాకున్నోని కాబట్టి, నేను జ్ఞానం ఉన్నోని కాబట్టి అని నేను నా గురించి నేను గర్వంగా చెప్పుకుంటా దేవుని ఎదుట. అప్పుడు మరి పాస్టర్లు అందరూ డబ్బు కోసం గడి తినేవాళ్ళని ఎవడని అనగలడా? పోనీ ఇంతసేపు మీతో మాట్లాడాను, మిమ్మల్ని ఆయన డబ్బులు అడిగానా? ఎంతసేపు మీతో మాట్లాడాను, మీ దగ్గర ఏమైనా చందాలు పట్టానా? ఎంతసేపు మీతో మాట్లాడాను, మీరు ఏమైనా అరే బాబు ఇలా చేయండి అలా చేయండి అని ఏమైనా అన్నానా? అనలే. నేను మాట్లాడుతున్నది నా కోసం కాదు. నేను ఇందాకటి నుంచి చెమటలు గొక్కుతూ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడాను? నా కోసమా మీకోసమా? నా కోసమా మీకోసమా? నాకు ఉపయోగపడేవి మాట్లాడానా, మీకు ఉపయోగపడేవి మాట్లాడానా? ఎస్, మీకు ఉపయోగపడేవి మాట్లాడాను. మిమ్మల్ని బలపరచడానికి మాట్లాడాను, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మాట్లాడాను. మీ పిల్లలు నా పిల్లలు అనుకుని మాట్లాడుతున్నాను, మీ పిల్లలందరూ నా పిల్లలు అనుకుని మాట్లాడుతున్నాను. మీ పిల్లలు చనిపోకూడదు, నా పిల్లలు చనిపోకూడదు అనే ప్రేమతో మాట్లాడుతున్నాను. ఎస్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని సేవలో అత్యున్నతమైన ఉద్యోగంలో ఉన్నాను. ఈరోజు నేనున్న ఉద్యోగం అత్యున్నతుని ఉద్యోగం, అత్యున్నతమైన ఉద్యోగం. బతకడానికి రాలా నేను బైబిల్ పట్టుకొని, బతికించడానికి వచ్చా. ఎందుకు వచ్చా? బతికించడానికి వచ్చా, బతకడానికి రాలా. బతకడానికి 1,00,000 మార్గాలు ఉండొచ్చు, నేను బతికించే మార్గంలో ఉన్నాను. ఇలా చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా దేవుని సేవకులు అయిన వాళ్ళు ఉన్నారు. మీరు స్క్రీన్ మీద ఒక్కొక్కరిని చూడండి, మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తారు. త్వరగా ముగింపులోకి వెళ్తున్నాం. కొన్ని స్క్రీన్ మీద మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తారు, చూడండి. ఆ ఫొటోస్లో ఉన్న చాలామంది మిషనరీలు, చాలామంది గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలుగా పేరెన్నికగన్న వాళ్ళందరూ కష్టపడి చదువుకొని పాస్ అయ్యారు, కష్టపడి చదువుకొని విద్యను అభ్యసించారు. లివింగ్స్టన్ గారు, డేవిడ్ లివింగ్స్టన్, ఆయన చదువుకున్నాడు, స్కాలర్ అయిన, డాక్టర్ అయిన, పరిచర్యలోకి వచ్చేసాడు ఆ వృత్తిని వదిలిపెట్టి. ఆర్థర్ నీవ్ కాశ్మీర్లో పరిచర్య చేశాడు, గొప్ప మిషనరీ అయిన. కాశ్మీర్లో గొప్ప పరిచర్య చేశాడు, ఎంతో మందికి ఉపయోగపడ్డాడు. ఎన్నో కాలేజీలు స్థాపించారు వీళ్ళు. ఎంతోమంది లెప్రసీ వాళ్ళకి సేవ చేశాడు ఈయన. ఒక డాక్టర్, ఒక సర్జన్, చదువుకున్నాడు, చదువుకొని మిషనరీగా సువార్తలోకి వచ్చాడు. అర్థమైందా? ఇంకెలా చాలామంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది మన భారతదేశానికి ఉపయోగపడ్డారు. చదువుకున్న మిషనరీలు. వాళ్ళు ఏం మోసం చేయలేదు ఎవరిని, వాళ్ళు ఎవరిని మోసం చేయలా, వాళ్ళు ఎవరికి కీడు చేయలా, వాళ్ళు ఎవరికి అన్యాయం చేయలా. మీరు చూడొచ్చు, హడ్సన్ టేలర్, ఈయన కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఈయన కూడా సేవలో వాడబడ్డాడు. చూడండి, వాళ్ళు చదువుకున్న బ్రౌన్ యూనివర్సిటీలో చదువుకున్నాడట ఈయన, లండన్లో. BA MA చేశాడు, సేవలోకి వచ్చాడు. అదోనీరామ్ జడ్సన్, ఈయన కూడా బాగా చదువుకున్న వ్యక్తే. ఈయన BA MA చేశాడు, సేవలో వాడబడ్డాడు. ఇలా ఎందరో ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. మీకు చూపించుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వందల మంది ఉన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ కావచ్చు, అమికార్ మిఖాయిల్ కావచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని దేవుని సేవలోకి వచ్చారు. అర్థమైందా? బాగా చదువుకొని. నేను కూడా డిగ్రీ వరకు చదివా. డిగ్రీ అయిపోయిన తర్వాత నా మనసుకు అనిపించింది, ఏం చేద్దాం అంటే అప్పుడు ఫైనాన్స్లో అడుగుపెట్టి ఒక్క రోజులో ₹1,00,000 తెచ్చేవాడిని నేను.
ఇప్పటికీ నేను అదే ఉద్యోగం 2009లో మానేసా. ఇప్పటికీ అదే చేస్తూ ఉంటే ఇప్పటికి నేను కూడా అక్కడ ఉన్నాను అనమాట. ఇప్పుడు అక్కడికంటే ఎక్కువలే ఉన్నాను, దానికేం తక్కువలో లేను నేను. అంటే నేను చెప్పేది ఫినాన్షియల్గా ఇంకా ఎదిగిపోయేవాడిని నేను నా వ్యాపారం కంటిన్యూ చేసి ఉంటే. నా డిగ్రీ తర్వాత నేను చేయలా. 2009లో నేను మారు మనసు పొందిన తర్వాత ఇక ఈ వ్యాపారం నా వల్ల కాదు అని మానేశాను. 1 డేలో 1 lakh కలెక్షన్ తెచ్చేవాళ్ళం. అప్పుడే ₹1,00,000 కలెక్షన్ తెచ్చుకునేవాళ్ళం. సో అలానే వదిలేశాను నేను. అవన్నీ వదిలేసి ఇప్పుడు నేను దేవుని సేవలో వాడబడుతున్నాను గత 15 సంవత్సరాలుగా. కారణం సంతృప్తినిచ్చే జాబ్ ఉంటుంది ప్రతి ఒక్కడికి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో నాకు సంతృప్తి నా దేవుని సేవలో దొరికింది. నాకు సంతృప్తి నా దేవుని పరిచర్యలో దొరికింది. నాకు సంతృప్తి నా దేవుని సేవించడంలో, ఆయన పిల్లల్ని బాగు చేయడంలో, ఆయన పిల్లల్ని సంస్కారవంతమైన మార్గంలో నడిపించడంలో దొరికింది. కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నాను. ఇది నా దేవుని కోసం నేను చేస్తున్నటువంటి సేవ, ఇది నా పరిచర్య. సో దీన్ని బట్టి నేను చాలా గర్వపడతాను, దీన్ని బట్టి నేను చాలా ఆనందపడతాను. అలాగని అందరూ సేవకులు అవ్వాలని ఏమీ రూలు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మార్గంలో వెళ్తారు, కానీ అందరూ దేవుడిని ఆరాధిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తారు, అందరూ దేవుని సేవిస్తారు. ఈరోజు డాక్టర్లుగా పనిచేస్తూ దేవుని కోసం వాడబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంజనీర్లుగా పనిచేస్తూ దేవుని కోసం వాడబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆటో డ్రైవర్లుగా చేస్తూ దేవుని కోసం వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాచ్మెన్లుగా చేస్తూ దేవుని కోసం వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల ఉద్యోగాల్లో ఉండి సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, చిన్న చిన్న బజ్జీ బండి వ్యాపారాలు కావచ్చు, లేదా ఇంకో గృహిణులుగా కావచ్చు, లేదా ఇంట్లోనే అల్లికలు కుట్లు అంటూ బట్టలు కుట్టుకోవడం అంటూ రకరకాల పనులు చేసుకుని అక్క చెల్లెమ్మలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ దేవుని సేవ ఖచ్చితంగా ఇవ్వబడింది. వాళ్ళు సేవలో వాడబడుతున్నారు, సేవ చేస్తున్నారు. మీరు బాగా ఆలోచన చేయండి. ప్రతి విషయంలో నమ్మకంగా నిలబడండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు. ఏ విద్యార్థి ఇక మీదట ఏమవకూడదు చెప్పండి? ఏమవకూడదు? చచ్చిపోకూడదు. ఎందుకు చచ్చిపోకూడదు అంటే, మీరు పుట్టింది మార్కుల కోసం కాదు, మీరు పుట్టింది మీకు అవసరమైంది నేర్చుకోవడానికి. చదువు అవసరమే, మళ్ళీ చెప్తున్నా, నేర్చుకోవడానికి అవసరం. ఎన్ని మార్కులు వచ్చాయన్నది కాదు, ఎంత బుర్రలో కూర్చుందన్నది ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఒక ముగ్గురు విద్యార్థుల వేదిక మీదకి రండి. ఒక ముగ్గురు విద్యార్థుల వేదిక మీదకి రండి. త్వరగా రావాలి, స్పీడ్గా రావాలి. అలాగే ముగ్గురు ఆడపిల్లలు విద్యార్థుల వేదిక మీదకి రండి. నువ్వు రా తల్లి, నువ్వు రా చిన్న, ఇంకొక అమ్మాయి నువ్వు రా. మీ ముగ్గురు రండి త్వరగా. నువ్వు కూడా రా. ఈ పక్కన మీరు, ఆ పక్కన మీరు నిలబడండి వచ్చి. ముగ్గురు విద్యార్థులు. సో వీళ్ళకి నేను చెప్తున్నాను, జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు బాగా చదవవా? ఎందులో వీక్గా ఉంటావు? సివిక్స్లో వీక్గా ఉంటావా? సిఈసీయా నువ్వు? ఓకే. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాసా? నువ్వు బాగా చదువుతావా? ఎందులో వీక్గా ఉంటావు? సైన్స్లో వీక్గా ఉంటావు. నువ్వు బాగా చదువుతావా? ఎందులో వీక్గా ఉంటావు? మ్యాథ్స్లో వీక్గా ఉంటావు. సో అందుకే నేను ఇందాక 2 అంటే రాళ్ళు చెప్పావు. సో నువ్వు బాగా చదువుతావా? ఎందులో వీక్గా ఉంటావు? సోషల్లో. నువ్వు బాగా చదువుతావా? ఎందులో వీక్? హిందీలో. నువ్వు బాగా చదువుతావా? ఎందులో వీక్? హిందీలో. రైట్. ఇప్పుడు వీళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే, నువ్వు బాగా చదువుతావా అంటే ఏమన్నారు? మరి వీకా అంటే మళ్ళీ ఏది చెప్తారేటి? ఇప్పుడు బాగా చదువుతావా అంటే ఏమన్నారు వీళ్ళు? బాగానే చదువుతానన్నారు. మళ్ళీ వీకా అంటే ఎస్ ఐఎమ్ వీక్ అంటున్నారు. ఎప్పుడు కూడా నేను వీక్ అనుకుంటే వీక్, నేను వీక్ కాదనుకుంటే వీక్ కాదు. ఇప్పుడు కష్టం అని ఎందుకు అనిపిస్తుంది అంటే, చదువుకునే వాళ్ళకి కష్టం అని ఎందుకు అనిపిస్తుంది అంటే, దాని మీద ఇష్టం లేకపోవటం వల్ల. ఇష్టమైతే ఏది కష్టం కాదు. నిజం, ఇది పచ్చి నిజం. ఇది ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. దాని మీద ఇష్టం లేదు కాబట్టి కష్టం. వాలీబాల్ అంటే నీకు ఇష్టం, నీకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు కబడ్డీ అంటే ఇష్టం. చూసారా? మరి చదువు అంటే చెప్పు. నీకు చదువు అంటే కబడ్డీ ఇష్టమా, చదువు ఇష్టమా? కబడ్డీ అంటున్నాడు వాడు. క్రికెట్ ఇష్టమా, చదువు ఇష్టమా? అబద్ధం. ఆడు చెప్పింది రైట్. నీకు క్రికెట్ ఇష్టమా, చదువు ఇష్టమా? 2 ఇష్టమని ఎందుకు అనలేకపోయావు? రైట్. నీకు వాలీబాల్ ఇష్టమా, చదువు ఇష్టమా? వాలీబాల్ ఇష్టం. ఇది విషయం. సో అంటే పిల్లలు ఏంటంటే, వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు పరిణతి సాధించలేకపోతున్నారంటే, వీళ్ళకి చదువుని ఒక బూచిలా చూపెట్టేశాం మనం. చదువుని ఒక ఆటలా కాకుండా
చదువుని ఒక ఆడుతూ పాడుతూ చదివేదానిలా కాకుండా అమ్మో చదువా, అమ్మో చదువే అన్నట్టు. నిజంగా తను లెక్కలందా, నాకు కూడా లెక్కలంటే మహా చిరాకు చిన్నప్పుడు. ఆ ట్రిగ్నామెట్రీ అని ఒకటి ఉండేది, అది చూడగానే నాకు అనిపించేది, కరమరా నాయన, ఈ సైన్ టేటా ఏంటి, ఈ కాస్ టేటా ఏంటి, ఈ టేటాలంటే ఏంటి, అసలు మనకి ఏంటంట ఈ బాధ, మనకి బాధ ఏందబ్బా అనిపించేది. నీకు అలా అనిపిస్తుందా? సో అప్పటికి నాకు అవేవో బూచిల్లాగా. కానీ ఒకసారి మనసు పెట్టి అందరూ సాల్వ్ చేసేస్తున్న ఈ ప్రాబ్లమ్ని నేను ఎందుకు సాల్వ్ చేయలేను, అందరూ ఈజీగా క్లియర్ చేసి పడేస్తున్న ఈ సబ్జెక్టులు నేను ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నాను అని ఒక్కసారి ఆలోచనలో పడితే ఇమ్మీడియట్గా అవన్నీ ఏమైపోతాయి, క్లియర్ అయిపోతాయి. ఏది ఈజీ అయిపోవాలన్నా దానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం పట్టుకుంటే ఆ చిక్కుముడి అలా ఏమైపోద్ది, విడిపోద్ది. ఏదైనా సరే ఒక చిక్కుముడి ఉంటుంది, అది పట్టుకుంటే అది అలాగేమైపోద్ది, ఈజీగా విడిపోద్ది. ఇప్పుడు నేను మీకు ఇది ఇస్తున్నాను, మీకు 30 సెకండ్లు టైం ఇస్తున్నాను, అందులోంచి అది బయట తీయాలి త్వరగా. నీకు 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత పక్కే పాస్ చేసి తీయలేకపోతే రైట్. ఏ సమస్య అయినా సరే, అది ఎంత జటిలమైనా సరే, దానికి ఏదో ఒక ఈజీ వే ఉంటుంది. ఆ ఈజీ వే పట్టుకున్నాడు టక్కని ఆ ప్రాబ్లం ఏం చేయగలుగుతాడు, సాల్వ్ చేయగలుగుతాడు. ఆ ఈజీ వే పట్టుకోలేనాడు ఇంక దాన్ని పట్టుకొని ఊగిసలాడుతూనే ఉంటాడు. జీవితంలో ఏదైనా అంతే. పిల్లలు బాగా నేర్చుకోండి. మీకు చదువు మీద ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని ఏం చేయగలుగుతారు, సాల్వ్ చేయగలుగుతారు. ఎవరన్నా అయిందా, అవలేదా, పక్కడికి ఇచ్చే. ఇప్పుడు అవలేదు అంటే ఎందుకు అవ్వలేదు, దానికి ఏదో చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ అర్థమైతే వచ్చేస్తుంది. అది ఆ ట్రిక్ అర్థం అవనంత వరకు మనం 30 తిప్పలు పెట్టేది. అది అరే ఇంత సింపులా అనిపిస్తుంది. ట్రిక్ తెలిసిపోతే ఏమనిపిస్తుంది, అరే ఇంత సింపులా అనిపిస్తుంది. ట్రిక్ అర్థం కాకపోతే ఏమవుతుంది, అరే బాబో ఇది నా జీవితానికి ఎంత పెద్ద సమస్య. హిందీయా, అమ్మో బందీ. హిందీ అంటే నన్ను బంధించేస్తుంది, అది పెద్ద బందీ అది అనిపిస్తుంది. హిందీ అంటే చాలా ఈజీ కొంతమందికి, ఇంగ్లీష్ చాలామందికి ఈజీ ఇష్టపడితే, అది కూడా తప్పదు అనిపిస్తే. వదిలేసావా, నువ్వు కూడా వదిలేసావా. తర్వాత కబడ్డీ ఆడుతున్నాడు, ఇప్పుడు వాలీబాల్ ప్లేయర్ అయిపోయాడు, క్రికెట్ ప్లేయర్ అయిపోయాడు, ఇప్పుడు కబడ్డీ ప్లేయర్ వచ్చాడు. నీకు ఇంతకీ ఏం ఆట ఇష్టం, షటిల్ ఇష్టమా? షటిల్ అంటే ఎక్కువ ఇష్టమా, చదువు అంటే ఎక్కువ ఇష్టమా? షటిల్ ఎక్కువ ఇష్టం, రెండు ఇష్టమే. ఏది ఎక్కువ ఇష్టం అన్నాను నేను, షటిల్ ఎక్కువ ఇష్టం. నీకు చెస్ ఇష్టం. చెస్ ఇష్టమా, చదువు ఇష్టమా? రెండు అంటే ఏది ఎక్కువ ఇష్టం? రెండు అంటే ఎలా కుదురుతుంది, ఏదో ఒకటే ఉంటుంది. చదువు ఎక్కువ ఇష్టం. నీకు ఖోఖో ఎక్కువ ఇష్టమా, చదువు ఎక్కువ ఇష్టమా? ఒకటి చెప్పాలి. ఎంచుకుంటావు, ఏది ఎంచుకుంటావు అంటే ఏది చెప్తావు? చదువు ఎంచుకుంటావు. నిజంగానే చదువు ఇష్టమా ఖోఖో కంటే కూడా? ఇక్కడ నుంచి చెప్పు. నిజంగానే వెరీ నైస్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చదువును బూచిలా చూడటం మానేస్తే చదువు చాలా నచ్చుతుంది. ఎరా అయిపోయిందా, అవలేదా? అవది జన్మకి. ఇదిగో అంటే ఆ ట్రిక్ తెలిస్తే అయిపోద్ది, చాలా ఈజీ. నువ్వు తొందరగా 30 సెకండ్లో ట్రై చేయాలి, అందులోంచి అది వేరు చేయాలి, లేదా ఇచ్చేయాలి. పక్కిచ్చే 30 సెకండ్లు అంటే 30 అంకెలు లెక్క పెట్టుకో, తొందరగా తీసేయడానికి ట్రై చేయి, అవ్వకపోతే పక్కిచ్చే. సో ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ప్రతిదీ కూడా ఏదో పెద్ద సమస్య అనుకుంటాం మనం. దాన్ని ఇష్టపడితే అది సమస్య కాదు, ఇష్టపడకపోయినా ఆ సూత్రం తెలుసుకుంటే అది సమస్య కాదు. ఆ సూత్రం ఏంటో అర్థమైపోతే ప్రతి లెక్కకి ఏముంటుంది చెప్పండి, ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దెర్ ఈజ్ ఏ ఈక్వేషన్. ఏమ రైట్? ఈక్వేషన్ అర్థమైతే ప్రాబ్లం ఈజీగా ఏమైపోద్ది, సాల్వ్ అయిపోద్ది. ఈక్వేషన్ అర్థం కాకపోతే ప్రాబ్లం ఏమవ్వదు, సాల్వ్ అవ్వదు. సో ప్రతి దాన్ని మనం దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, దేవుని యొద్ద నుండి వివేకాన్ని సంపాదించుకుంటూ, మోషే ఐగుప్తీల సకల విద్యలలోనూ ప్రావీణ్యుడట. అందుకే 6 లక్షల మంది కాల్బలాన్ని, దాదాపు 20 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు నుండి పాలస్తీనాకు తీసుకెళ్లే ఉద్యోగాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు, మోషేకి ఇచ్చారు. మోషే నన్ను అడిగితే ఆ రోజుల్లో ఒక ప్రధానమంత్రి కంటే గొప్పోడు, ఒక ప్రెసిడెంట్ కంటే గొప్పోడు. ఎందుకు? దాదాపు 20 లక్షల మందిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఐగుప్తు నుంచి పాలస్తీనాకు తీసుకెళ్ళాలి.
అంత గొప్ప పనిని ఎందుకు అప్పగించాడంటే ఇతడు ఐగుప్తీల సకల విద్యలలో ప్రవీణుడు. ఆసియా యూరప్ ఖండాల్లో సంఘాలు స్థాపించినటువంటి అపోస్తలుడైన పౌలు హీ వాజ్ ఎ స్కాలర్. ఎవరైనా స్కాలర్. ఆయన అత్యున్నతమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినోడు ఎవరు? పౌలు గారు. అందుకే ఆసియా యూరప్ ఖండాల్లో 14 అనేకమైన సంఘాలు స్థాపించాడు. దాదాపు నూతన నిబంధనలో 14 పత్రికలు రాశాడు. అంత గొప్పోడు ఆయన. ఇలా తిమోతి కానివ్వండి, తీతు కానివ్వండి, జ్ఞానవంతులు, వాళ్ళు వివేకవంతులు. అవలేదా? అవదా? ఇది చాలా ఈజీ అండి. ఎంత ఇది చెప్పనా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ట్రిక్ అర్థమైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ట్రిక్ అర్థం కానంత వరకు ఇది ఏమనిపిస్తుంది అంటే, అయ్యి బాబు ఇది చాలా పెద్ద పజిల్, ఇది మన వల్ల కాదు, మనం దీన్ని చేయలేము అని అనిపిస్తుంది. ఇందాక నుంచి ఎలా తిప్పారు కానీ దీనికంటూ ఏదైనా సూత్రం ఉందా లేదా? దీనికంటూ ఏదైనా సూత్రం ఉందా లేదా? ఆ సూత్రం ఏమిటి అని ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? ఈ సూత్రం ఏంటో అర్థమైంది అనుకోండి, చాలా ఈజీగా తీసి పడేచ్చు దీన్ని. ఈ సూత్రం అర్థం కానంత వరకు ఎలా ఉంటుంది ఇది? ఎలా ఉంది ఇది? ఇప్పుడు కూడా చాలా మంది మళ్ళీ ఇస్తే తీలేరు ఇల్లు. నేను సింపుల్గా తీసానా, ఇటు చూశాడు దగ్గరుండి, ఇప్పుడు తీరా నాన్న, ఇప్పుడు తీయమన్నాడు చూద్దాం. సో అంటే ఆ ట్రిక్ అర్థమైపోయింది అనుకోండి ఒకసారి, ఓహో ఇది ఇంతే, చాలా స్మాల్ ట్రిక్ ఇది ఈ సూత్రం, ఈ థియరీ అర్థమైపోతే ప్రతిదీ ఏమైపోద్ది? చదువు కూడా ఇంతే. ప్రాక్టీస్ చేస్తే చదువు కూడా ఇంతే. ఆ సూత్రాలు అర్థమైపోయినాయి, లెక్కలు ఈజీ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఆ ట్రిగ్నామెట్రీ కష్టంగా అనిపించేది. ఆ ట్రిగ్నామెట్రీకి ఏదో ఒక ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ థియరీ ఉంటుంది. ఆ థియరీ ఏదో పట్టేసుకున్నాను అనుకోండి, నాకు అది ఏమైపోద్ది? ఈజీ అయిపోద్ది. అరే చూసావు కదా ఇందాక తీసినప్పుడు. ఆ సూత్రం పట్టేసుకుంటే ఏమైపోతుంది? ఈజీ అయిపోద్ది. ఆ సూత్రం పట్టుకునేంత వరకు నాకు అది ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. అమ్మో ఎంత కష్టమైన సబ్జెక్టు, ఎంత టఫ్ సబ్జెక్ట్ ఇది. ఒక విషయం చెప్పనా, మనం చదువుకున్న చదువు జీవితంలో స్థిరపడ్డాక మర్చిపోతాం. ఏమా రైట్ ఆర్ రాంగ్? చిన్నప్పుడు ఎక్కాలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? వెరీ నైస్. చూసారా, తీసాడు. అది ట్రిక్ అర్థమైపోయింది. చూశాడు, తీసాడు. సో అంతే. వన్స్ ఆ ట్రిక్ అర్థమైపోతే ఏ ప్రాబ్లం అయినా ఇంత ఈజీగా సాల్వ్ అయిపోద్ది. నీకు హిందీ కూడా ఇలాగే సాల్వ్ అయిపోద్ది. నీకు హిందీ, నీకు హిందీయే, నీకు సోషల్ సాల్వ్ అయిపోతే. సోషల్ అంటే ఏంటి? హిస్టరీ అంటే ఏంటి? ఎవడ మీద యుద్ధం చేశాడు, ఏ సంవత్సరంలో చేశాడు, ఎవడు దేన్ని ఆక్రమించుకున్నాడు, ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు, ఎవడెక్కడ ప్రభుత్వాన్ని స్థాపించాడు, ఏ సంవత్సరంలో స్థాపించాడు, ఏ ఉద్యమం ఎక్కడ జరిగింది, ఏ సంస్కరణ ఎప్పుడు జరిగింది, ఇది హిస్టరీ. ఇప్పుడు చూడు, మీ అమ్మగారు హిస్టరీ చెప్తుంటారు అప్పుడప్పుడు నీకు. ఏమనంటే, మీ నాన్నమ్మ 20 ఏళ్ల కిందట ఏమంది, వాళ్ళ తోటికోళ్ళు 15 ఏళ్ల కిందట ఏం చేసింది, పలానా పెళ్ళికి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు ఏమన్నారు, ఇలా పలానా వాళ్ళకి 5 ఏళ్ల కిందట అప్పిస్తే వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ మన ఇళ్లలో మామూలు కూర్చొని చెప్పుకుంటారు చూసారా మన దగ్గర. వాళ్ళు చెప్పేది కూడా హిస్టరీయే. మన మామలో అరుగు మీద కూర్చొని మాట్లాడుకునేది ఏంటది? హిస్టరీ. పెళ్ళైనప్పుడు ఏం జరిగింది, వాళ్ళ పెళ్ళికి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏమేమి చదివించారు, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చదివించారు, వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వీళ్ళు ఏమి ఇచ్చారు అన్నీ చెప్తారు కదా. దట్ మీన్స్ హిస్టరీ. అలాగే ఉంటుంది ఇది కూడా. మనసు పెడితే అన్నీ ఏమైపోతాయి? ఈజీ అయిపోతాయి. లెక్కలు కూడా అంతే, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ప్రతి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ అర్థమైపోతే ప్రతిదీ. ఇప్పుడు ఈ చేసినోడు ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడు? దీన్ని తెలిసి చేసి ఉంటాడా, తెలియకుండా చేసి ఉంటాడా? చెప్పండి. తెలిసి చేశాడా దీన్ని, తెలియకుండా చేశాడా? తెలిసే చేశాడు. వాడికి ఇవన్నీ తెలుసు. దీంట్లో ఎలా లింకుల్లో పెట్టేయాలో, ఎలా ఇబ్బందులు పెట్టేయాలో, దీనికి అసలు సూత్రం ఏంటో, ఇది ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలో తెలిసే చేశాడు. స్టార్టింగ్లో ఇది వచ్చి నా దగ్గరికి వచ్చిన కొత్తలో ఒక పావుగంట నన్ను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ నేను ఇంకా దీంతో పెనుగులు ఆడకుండా అసలు దీని స్ట్రక్చర్ ఏంటి, దీన్ని ఎలా సెట్ చేశాడు, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, దీనికి ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీ ఏంటని ఆలోచించి తీసి పడేశాడు. నన్ను చూసి ఈ కుర్రాడు తీసి పడేశాడు. అంటే ఒకడేమో థియరీ గురించి ఆలోచిస్తా తీసేస్తాడు, మరొకడు
చూసి నేర్చుకుని తీసేస్తాడు. 2 మార్గాల్లో ఏ మార్గమైనా ఎంచుకోండి. అర్థమైందా? మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కావాలి. అలాగైతే చూసి రాసి ఇచ్చేయండి అని అనకండి. అర్థమైందా? చూసి రాయటాలు, స్లిప్పులు పెట్టి రాయటాలు, దానివల్ల ఏముండదు, ప్రయోజనం ఉండదు. మీకు బుర్రలో గుజ్జు ఉండదు. సో కాబట్టి చాలా ఈజీ నాయన, కష్టపడి చదవండి, మంచి స్థితిలోకి ఎదగండి. మార్కులు కాదు ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? ఇక్కడ ఏది స్థిరంగా ఉందనేది ఇంపార్టెంట్. అర్థమైందా? సో దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను బలపరచండి, ప్రభువా నాకు ఇంట్రెస్ట్ పుట్టించండి, ప్రభువా నన్ను కూడా మీరు ఒక కారణం చేత ఈ లోకానికి పంపించారు, నన్ను వ్యర్థంగా ఈ లోకానికి పంపించలేదు. సో నన్ను బలపరిచి స్థిరపరిచి ఉన్నత శిఖరాల మీద నేను నిలబడడానికి, నాకు జీవితాన్ని ఉన్నత పదంలో నడిపించుకోవడం శక్తిని బట్టి. దావీదు నేర్చుకున్నాడు, రాజు అయ్యాడు. దావీదుకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలన్నీ బట్టి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆయనకు యుద్ధం తెలుసు. మనుషులతోనే కాదు, సింహంతో ఎలా యుద్ధం చేయాలో నేర్చుకున్నాడు, ఎలుగుబంటితో యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నాడు, గొలియాతు లాంటి ఏ సూత్రం ఆధారంగా కొట్టాలో నేర్చుకున్నాడు. అది అతనుకున్న విజటం. ఒక రాయి ఒడిసెల్లో పెట్టి తిప్పి నుదురు మీద కొడితే వాడు పడిపోతాడు. పడిపోయిన తర్వాత వాడి కత్తితోనే వాడిని చంపేయచ్చు. ఒక రాజుకు ఉండాల్సినటువంటి నైపుణ్యం అతనిలో చూశాడు కాబట్టి దేవుడు రాజ్యాన్ని అతని చేతులకు అప్పగించాడు. మోజెస్కి సకల విద్యల్లో ప్రావీణ్యం ఉంది కాబట్టి ఐగుప్తు నుండి నడిపించాడు. ఆ అపోస్తలుడైన పౌలుకి ప్రావీణ్యం ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి 14 పత్రికలు రాసే శక్తిని అనుగ్రహించాడు. అనేక సంఘాలు కట్టే శక్తిని అనుగ్రహించాడు. జీవితంలో నువ్వు ఏమవుతావో నీ చదువు నిర్ణయించదు, కానీ నువ్వు చదువుకున్నది మాత్రం నువ్వు జీవితంలో ఏదో ఒకటి అవడానికి నీకు ఉపయోగపడద్ది. ఆ పాయింట్ అర్థం అవ్వాలి మీకు. జీవితంలో మీరు ఏమవుతారనేది మీ చదువు నిర్ణయించదు. అర్థమైందా? కానీ నువ్వు జీవితంలో ఏది అవ్వాలన్నా దానికి ఏది ఉపయోగపడుద్ది? చదువు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కనుక బాగా చదువుకోండి. మార్కుల కోసం పిల్లల్ని వేధించకండి. మార్కులకి తెలివితేటలకి సంబంధం లేదు. మార్కులకి జీవితంలో ఎదగడానికి సంబంధం లేదు. మార్కులు అనేవి జస్ట్ మార్కులు అంతే. మార్కులు అనేవి జస్ట్ మార్కులు అంతే. ఇప్పుడు మీ పిల్లల పేపర్లు దిద్దేవాడు పెళ్ళంతో గొడవ పెట్టుకుని వచ్చి దిద్దుతున్నాడు అనుకో, సరిగా వేయడు. అదే మీ పిల్లల పేపర్లు దిద్దుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ పేరు సుశీల, మీ అమ్మాయి పేరు కూడా సుశీల అనుకో, ఏ సుశీల అని చొన్నేస్తాడు. మళ్ళీ నువ్వు రీవాల్యుయేషన్ పెట్టుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి ఆ మార్కులు ఎవరో డిసైడ్ చేసే మార్కులు మన జీవితం కాదు. ఎవరో నిర్ణయించరు మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకుంటాం. దేవుని కృప నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేస్తానే ఉంటాను. మీరు ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదిగి చూపిస్తారు. మీ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అయి తీరుతారు. ఎప్పుడు? మీరు మీ జీవితాన్ని ఫస్ట్ ప్రేమించండి. చదువుని ప్రేమించండి, జ్ఞానాన్ని ప్రేమించండి, నేర్చుకోండి, గొప్పోళ్ళు అవ్వండి. ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి. అమ్మ అడుగుతుంది, ఏ టిఫిన్ ఇష్టం అమ్మ అని. ఏం చెప్తావు? దోశ అంటావు నువ్వు, పూరి అంటావు నువ్వు, అట్ట అంటావు. చూసారా? అమ్మ అడిగితే నీకు ఇష్టమైంది ఎలాగైతే చెప్తున్నావో, జీవితంలో కూడా నీకు ఇష్టమైంది నువ్వే ఏం చేయాలి? నిర్ణయించుకోవాలి, ఎదగాలి, గొప్ప స్థాయిలో నిలబడాలి. అట్టి ధన్యత దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. పిల్లలందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకొక చిన్న టాస్క్ ఏంటంటే, మీకు పేపర్స్ ఇస్తారు. ముఖ్యంగా విద్యార్థులందరికీ కొన్ని పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్స్ మీద మీ పేరు ఏంటి, మీరు చదువుతున్న చదువు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది రాసుకోండి. మీ పేరు, మీరు చదువుతున్న చదువు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది రాసుకోండి. రాసుకున్న తర్వాత అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీ పేరు రాసుకోండి. వెళ్ళిపోండి అన్న, కిందకి వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి. మీరు ఆ పేపర్స్ తీసుకోండి, వైట్ పేపర్స్. మీ పేరు రాయండి, అలాగే మీరు చదువుతున్న చదువు రాయండి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది కూడా రాయండి. ఒక లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు కామెంట్లో రాయండి. మీ పేరు రాయండి, మీరు చదువుతున్న చదువు రాయండి, మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారో అది కూడా రాయండి. అర్థమైందా? దట్ ఈజ్ యువర్ గోల్. అది ఆ గోల్ మారచ్చు, మళ్ళీ చెప్పలేం. ప్రస్తుతానికి ఒక గోల్ ఉండొచ్చు, అది మారచ్చు. సో ఇవన్నీ రాయండి. ఖచ్చితంగా మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ప్రభువా మాకు జ్ఞానం ఇవ్వండి, ప్రభువా మా పిల్లలకు వివేకం ఇవ్వండి,
ప్రభువా మా పిల్లలకు చదివింది గుర్తుండేలా సహాయం చేయండి. ఎందుకంటే కొంతమంది టెన్షన్తో చదివింది మర్చిపోతుంటారు. అక్కడికి వెళ్ళాక టెన్షన్ పడకండి. పరీక్షకు ఒక రోజు ముందు ఫ్రీగా ఉండండి. ఒక రోజు ముందు వరకు బాగా చదువుకోండి. పరీక్షకు ఒక రోజు ముందు ఫ్రీగా ఉండండి. నన్ను అడిగితే పరీక్షకు ఒక రోజు ముందు బాగా చదివినోడు క్రికెట్ ఆడడం మంచిది, బాగా చదివినోడు వాలీబాల్ ఆడడం మంచిది, బాగా చదివినోడు చెస్ ఆడడం మంచిది, బాగా చదివినోడు షటిల్ ఆడడం కూడా మంచిదే. స్ట్రెస్ బస్టర్ అన్నమాట అది. ఎందుకో తెలుసా? ప్రశాంతంగా ఉంటారు. ఆడుకుని వచ్చావు, ఏం ఆడుకుని వచ్చావు? నీకు ఇష్టమైన ఆట ఆడుకుని వచ్చావు. రేపు ఎగ్జామ్కి వెళ్తావు. నిన్నటిదాకా ఏం చేసావు? బాగా చదివావు. రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు రాత్రి ఒకసారి పుస్తకాలు తిరగేసుకోండి, హాయిగా నిద్రపోండి. హాయిగా నిద్రపోండి, టెన్షన్ లేకుండా. మర్నాడు వెళ్ళండి, నీకు వచ్చిన ప్రతి ప్రశ్నకి చక్కగా నీకు వచ్చిన జవాబు రాసేయండి. రాసేసిన తర్వాత ఇంక దాని గురించి మర్చిపోండి. స్కోర్ ఎంత వస్తుందో, ఎన్ని మార్కులు వస్తాయో, నువ్వు బాధపడితే అక్కడ మార్కులు పెరగవు. నువ్వు ఇక్కడ టెన్షన్ పడితే అక్కడ వచ్చే ర్యాంక్ ఏమీ మారదు. రాసేసావా, అయిపోయిందా, ఇక దాని గురించి ఏం చేయి, మర్చిపోయి మళ్ళీ చెస్ ఆడుకో, మళ్ళీ క్రికెట్ ఆడుకో, మళ్ళీ వాలీబాల్ ఆడుకో, మళ్ళీ ఏదైనా ఆడుకో, ఏదో ఒకటి నేర్చుకోలేదని ఏదో పనిలో పడిపో. ఎందుకంటే ఆ వచ్చేది వస్తుంది. నువ్వు చేయాల్సింది చేసావు, వచ్చేది వస్తుంది. ఏ వచ్చినా స్వీకరించు. నువ్వు చేయాల్సింది చేసావుగా, వచ్చేది వస్తుందిగా, ఏ వచ్చినా స్వీకరించు. దానికోసం టెన్షన్ పడకు. ఇఫ్ యు ఆర్ పాస్ ఆర్ ఫెయిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదేమైనా కానివ్వు, నువ్వు దాన్ని ఏం చేయి, స్వీకరించు. స్వీకరించి చక్కగా నీ లైఫ్కి మంచి పునాది వేసుకో. అలాగే ఇక్కడ ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తానన్నాడు. చెప్తాడు మీకు కాసేపట్లో, అతనికి మైక్ ఇస్తాను. హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ తను చెప్తాడు, తను మాట్లాడతాడు. సో ఎప్పటివరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఎప్పటివరకు నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని మార్కుల కోసం చదవట్లా, ఉద్యోగాల కోసం చదవట్లా, నీకు అవసరమైంది బుర్రలో పెట్టుకోవడానికి చదువుతున్నావు. ఆ తర్వాత దాన్ని వినియోగిస్తూ భవిష్యత్తులో ఎలా ఎదగాలి, ఏం చేయాలి మీరు డిసైడ్ అవ్వండి. బాగా నేర్చుకోండి, రాయండి. రైట్, ఇక ముగింపులోకి వెళ్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ముగింపులోకి వెళ్తున్నాను. పిల్లలందరూ మీ పేర్లు రాశారా పేపర్ల మీద? పిల్లలందరూ మీ పేర్లు రాశారా పేపర్ల మీద? మీరేం చదువుతున్నారో రాశారా? మీరేం చదువుతున్నారో రాశారా? అలాగే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఫ్యూచర్లో అది కూడా అక్కడే రాయండి. సో దానికి తగ్గట్టుగా చదువు నేర్చుకోండి. చదువు ఎప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. చదువు అనేది నేర్చుకోవటానికి. అర్థమైందా? జ్ఞానం అనేది ఏది అవసరమో అది మాత్రమే ఉంచుకొని, ఏది అవసరం లేదో అది ఇష్టమైనా కూడా మనం ఏం చేయాలి, వదిలేయాలి. ఇది జ్ఞానం. షుగర్ వచ్చింది, స్వీట్ వదిలేయాలనుకుంటే అది జ్ఞానం. షుగర్ వచ్చినా కూడా స్వీట్ తిని బెళ్ళేసుకుందాం అనుకుంటే అది మూర్ఖత్వం. జ్ఞానానికి మూర్ఖత్వానికి తేడా అదే. అర్థమైందా? సో కాబట్టి మీరు జ్ఞానవంతులు కావాలి, వివేకవంతులు కావాలి. అందరూ మీ పేపర్ల మీద మీ పేర్లు రాసేస్తే ఒకసారి వాటిని చేత్తో ఎత్తిపట్టుకోండి. అలాగా ప్రార్థన చేద్దాం. అందరం చేత్తో ఎత్తిపట్టుకోండి. దయచేసి ఒక్కసారి చేతి ఎత్తి పట్టుకోండి. ప్రార్థన చేద్దాం. పిల్లలందరూ, ముఖ్యంగా పిల్లలందరూ చేతి ఎత్తి పట్టుకోండి. కళ్ళు మూసుకోండి. నాతో పాటుగా అందరూ కళ్ళు మూసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఇది పెన్నుల కోసం చేసే ప్రార్థన కాదు, మీకోసం చేసే ప్రార్థన. ఇది అట్ల కోసం చేసే ప్రార్థన కాదు, మీకోసం చేసే ప్రార్థన. అందుకే నేను మీకు పెన్నులు ఇవ్వట్లేదు, అట్టలు ఇవ్వట్లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ముందుకెళ్ళగలిగే స్ఫూర్తినిచ్చాను ఎంతసేపు. అది పెన్న కంటే గొప్పది, అట్ట కంటే గొప్పది. అర్థమైందా? మీరు తీసుకునే ప్రార్థన పెన్న కంటే కూడా, మీరు తీసుకునే ప్రార్థన అట్ట కంటే కూడా ఏది గొప్పది? మీలో నేను రగిలింపజేసిన స్ఫూర్తి గొప్పది. అది గట్టి పట్టుకోండి. ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. మన పని మనం చేద్దాం. గాల్లో దీపం పెట్టట్లా, మన పని మనం చేస్తూ దేవునికి ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మోషేకు జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, మంచి స్థితిలో నిలబెట్టావు. అపోస్తలుడైన పౌలుకి జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, మంచి స్థితిలో నిలబెట్టావు. అలాగే దానియేలుకు జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, మంచి స్థితిలో నిలబెట్టావు. యోసేపుకు జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, మంచి స్థితిలో నిలబెట్టావు. దావీదుకు జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, మంచి స్థితిలో నిలబెట్టావు. అలాగే నాకు కూడా జ్ఞానం, వివేకం ఇచ్చి, బుద్ధి పుట్టించి, మంచి బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించి, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలిగే భాగ్యాన్ని ప్రభువా అక్కడికి వెళ్ళి నిలబడి చెప్పాలి, ఆమె ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. అక్కడికి వెళ్ళి నిలబడి చెప్పాలి.
సో ప్రార్థన చేద్దాం, అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. లైవ్లో వీక్షిస్తున్న పిల్లలందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు కూడా కామెంట్లో మీ పేరు, మీరు చదువుతున్న చదువు, మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో దేవుని కృప వల్ల అది కూడా రాయండి. అది ఒక లక్ష్యంగా నిర్దేశించుకోండి. ఆ లక్ష్య సాధన కోసం నేర్చుకోండి, ఆ లక్ష్య సాధన కోసం కష్టపడండి. మార్కులు మీ భవితవ్యాన్ని నిర్దేశించవు. మార్కుల్ని పక్కన పడేయండి. మార్కుల కంటే గొప్పది మనకు అవసరమైంది చదువు ద్వారా నేర్చుకోవటం. మార్కుల కంటే గొప్పది జ్ఞానాన్ని సంపాదించుకోవటం, దాని ద్వారా జీవితంలో ఎదగడం. ఇది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, రాజమండ్రి పట్టణంలో ప్రభా విద్యార్థులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆది నుండి ఇప్పటి వరకు మీరు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ ఆలోచింపజేసినందుకు స్తోత్రం. బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపండి. మీ కృపచేత బిడ్డల్ని కట్టండి. ఎంతమంది విద్యార్థులు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు ప్రభా, వారికి మేము పెన్నులు ఇవ్వట్లేదు, అట్టలు ఇవ్వట్లేదు ప్రభా. గుడ్డిగా గాల్లో దీపం పెట్టి దేవా దేవా అని అడగమని నేర్పించట్లేదు. వారు చదవాలి, చదువును ప్రేమించాలి. చదువు ద్వారా వారికి అవసరమైంది నేర్చుకోవాలి. పుస్తకాలతో కాలం గడపాలి, పుస్తకాలతో సమయం గడపాలి, పుస్తకాలని ఇష్టపడాలి. ఐ లవ్ మై స్టడీస్ అని చెప్పాలి, ఐ లవ్ మై బుక్స్ అని చెప్పాలి, ఐ లవ్ మై సబ్జెక్ట్స్ అని చెప్పాలి. వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ని ప్రేమించాలి. వాళ్ళు క్రికెట్ని ఎంత ఇష్టపడుతున్నారో, వాలీబాల్ ఎంత ఇష్టపడుతున్నారో, అలాగే రకరకాల ఆటల్ని వాళ్ళు ఎంతగా ఇష్టపడుతున్నారో, రకరకాల తినుబండారాలను ఎంతగా ఇష్టపడుతున్నారో, వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ కుటుంబాలను ఎంతగా ఇష్టపడుతున్నారో, వాళ్ళ బట్టలను ఎంతగా ఇష్టపడుతున్నారో, వాళ్ళ వస్తువులను ఎంతగా ఇష్టపడుతున్నారో, అలాగే వాళ్ళ భవిష్యత్తును కూడా ఇష్టపడాలి. వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది తండ్రి. వారికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మంచి భవిష్యత్తును సంపాదించుకోవటానికి మార్గాలు సుగమం చేయండి ప్రభా. వారు ఏ రంగంలో అభివృద్ధి చెందాలో, వారు ఏ రంగంలో ఎదగాలో, వారు డాక్టర్లు అవ్వాలా, ఇంజనీర్లు అవ్వాలా, వ్యాపారవేత్తలు అవ్వాలా, ఉద్యోగస్తులు అవ్వాలా, జీవితంలో ఏ రంగంలో స్థిరపడాలో ప్రభా, వాళ్ళ భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు. కానీ వాళ్ళు ఏ రంగంలో ఉన్నా మీకోసం బతకాలి. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా మీ చిత్తాన్ని నెరవేర్చాలి. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా మీకు ప్రభా మహిమకరంగా జీవించాలి. వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాలు కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇక్కడున్న ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు వాళ్లకు చదువు అంటే ఇష్టం అయ్యేలాగా ప్రభా ఒత్తిడి లేకుండా చదివించగలిగే జ్ఞానం, వివేకం తల్లిదండ్రులకు దయచేయండి. ఏ విద్యార్థి ఇక మీదట ప్రాణాలు తీసుకోకూడదు. ఏ విద్యార్థి ర్యాంకుల కోసం చదవకూడదు. ఏ విద్యార్థి మార్కులే జీవితం అని అనుకుని భ్రమలో మోసపోకూడదు. తండ్రి, వాళ్ళు చదువుని ఒక ఆటలాగా భావించాలి. ఆటలను ఎలాగైతే ప్రేమిస్తున్నారో చదువుని అలాగే ప్రేమించాలి. అలాగ వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి. ఆ పుస్తకాలలో నుండి జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రభా భవిష్యత్తులో మంచిగా వివేకవంతులుగా వాళ్ళకి అవసరమైంది తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా వారిని ముందుకు నడిపించండి. అన్ని రంగాల్లో మా సంఘ బిడ్డల్ని అభివృద్ధి పదవులు నడిపించండి. అలాగే ప్రభు ఈ ప్రార్థనలో లైవ్ ద్వారా ఏకీభవించిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలని, కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు కాపుదల ఇవ్వండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని మీరు సూచించారు ప్రభా. ఎక్కడ దారి మూసుకుపోయిందని మేము బాధపడుతున్నా అక్కడ మీరు మాకు ఒక మార్గాన్ని తెరవగలరు తండ్రి. మీ పిల్లల్ని ప్రభా ఉన్నత శిఖరాల మీద నిలువబెట్టమని, ఈరోజు వారి హృదయాలలో మీరు జ్ఞానాన్ని కుమ్మరింపజేయమని శక్తినివ్వండి తండ్రి. సమస్త ఆందోళన మీ బిడ్డల్లో నుండి తీసివేయండి. సమస్త పిరికితనాన్ని మీ బిడ్డల్లో నుండి యేసు నామములో తొలగించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా, శక్తినివ్వండి తండ్రి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా మీ కృపలో ముందుకు కదలడానికి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, ముఖ్యంగా యవనస్తులందరూ మీ అందు విధేయత కలిగి, భయభక్తులు కలిగి, యోసేపు వలె, దావీదు వలె, ఎస్తేరు వలె ఉన్నత శిఖరాల మీదకి ఎదగడానికి శక్తినివ్వండి తండ్రి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. మహిమాన్వితుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు నాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మీ కాపుదల, మీ కృప ఎల్లప్పుడూ పిల్లలందరికీ తోడుగా ఉంచమని, ఈరోజు విత్తబడినటువంటి ఈ వాక్యం వారి హృదయాలలో 30 60 100 ఫలించినట్లు సహాయము దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, ఇంక రాజమండ్రి పట్టణంలో ఎంతమంది పిల్లలైతే తండ్రి ఇక్కడ మా ఎదురుగా ప్రత్యక్షంగా కూర్చొని ఇంతవరకు విన్నారో వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే లైవ్లో వీక్షించిన అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి లైవ్లో వీక్షించిన అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వారి బిడ్డలకు మీ కాపుదల నిత్యము అనుగ్రహించమని ప్రభా మా చేతులెత్తి వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలతో ముట్టండి. ప్రతి బిడ్డకు భయాన్ని తీసివేయండి.
ప్రతి బిడ్డకు జ్ఞానాన్ని ప్రసాదించండి, శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇది ఒక లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే, ఇదే జీవితం కాదు అనే సత్యాన్ని వారికి బయలుపరచండి. ఏ బిడ్డ ఆత్మహత్య వైపుకు వెళ్లకుండా వారిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన దుష్ట ఆలోచనలన్నిటినీ తొలగించమని తల్లిదండ్రులు వారితో ప్రేమతో మాట్లాడి, నాయన చదువే జీవితం కాదు, ఈ జీవితంలో చదువు ఒక భాగం, కానీ మంచి జీవితం సంపాదించుకోవాలంటే మంచిగా చదువుకొని నేర్చుకోవాలని నేర్పించడానికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రసంగం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లుగా మీరు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మీ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, ఎవరైతే ఆ చీటీ చేతితో పట్టుకుని ఆకాశమందున్న మీ వైపు తమ చేతులెత్తి ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మరొకసారి ప్రాధేయపడుతూ, ఎవరైతే లైవ్లో కామెంట్లలో ప్రభు ప్రార్థన కోరుకున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి, వారి హృదయాలకు మీ సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మరొకసారి నేను మీకు చివరిగా చెప్పి ముగిస్తున్నాను. మీరు ఎప్పుడూ ఎలాంటి స్ట్రెస్కి గురి కావద్దు. చదువు కంటే, డబ్బు కంటే, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికంటే, వీటన్నిటికంటే జీవితం చాలా విలువైనది, జీవితం చాలా ముఖ్యమైనది. జీవితం ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. దయచేసి ఆత్మహత్య లాంటి పిచ్చి ఆలోచనలు ఏ ఒక్క తమ్ముడు, ఏ చెల్లెమ్మ మనసులోనికి రానివ్వద్దు. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కలిగినా ఈ వాక్యం వినండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇది మతానికి సంబంధించింది కాదు, వారి జీవితానికి ఉపయోగపడేది కనుక. దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవో, యూనివర్సల్గా అందరికి ఉపయోగపడేవి కనుక మీతో పాటుగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. బలంగా నిలబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరిచారు. చక్కగా భోజనం చేసి వెళ్ళండి. అంటే ముందు మేము ప్రకటించలేదు భోజనాలు అది పెడతామని, 12 గంటలకు వదిలేస్తామని చెప్పాం. అయినా కూడా మీ మీద ప్రేమ కొద్దీ సంఘ బిడ్డలందరూ త్వరగా మీకోసం భోజనాలన్నీ ఏర్పాటు చేశారు. సో కాబట్టి భోజనం చేసి వెళ్ళండి. నాన్న నువ్వేదో ప్రిపరేషన్ గురించి చెప్తున్నావు, ఎంత టైం పడుతుంది నువ్వు చెప్పడానికి? 15 minutes. ఆఫ్టర్ మీల్స్ బయట విద్యార్థులు కూర్చుంటే మాట్లాడతారు. అంటే ఇక్కడ ఇంకో ప్రోగ్రామ్ జరగబోతుందట. సో మీకు కొన్ని సూచనలు సలహాలు తమ్ముడిస్తాడు ఆఫ్టర్ మీల్స్. సో తర్వాత మనం కార్యక్రమంలో ముందుకెళ్దాం. పిల్లలు మాత్రం ఉంటే ఒక 15 నిమిషాలు మీతో సోదరుడు మాట్లాడతాడు. తను ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. సో 15 minutes టైం ఉందా మనకి? లేదు కదా? రైట్. సరే, ఇక్కడితో ఈ కార్యక్రమం ముగించబడింది. మీ అందరి కోసం నేను మరలా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. పిల్లలారా ధైర్యంగా ఉండండి. పిల్లలారా మీకు ఎవరు లేరని అనుకోకండి. అన్నయ్యగా నేను ఉన్నాను, మీ అమ్మ నాన్న ఉన్నారు, మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా ఉంటే మాతో మాట్లాడండి తప్ప అనవసరమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మీరు జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు, గొప్పవాళ్ళు అవుతారు. రైటా? లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఆ స్లిప్స్ మీద ఫోన్ నెంబర్స్ రాసేసి ఆ స్లిప్స్ వెళుతూ రాజుగారికి ఇచ్చేయండి. మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తాం. రైట్? ఆ వెళుతూ అక్కడ ఉన్న రాజుగారికి ఆ స్లిప్స్ ఇచ్చేసి వెళ్ళిపోండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు రాజమండ్రి పట్టణానికి చెందిన వాళ్ళు అయితే, రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు అయితే, ఇలాంటి సత్యవాక్యంతో మీరు మీ పిల్లలు బలపడాలి అనుకుంటే ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఇదే గ్రేస్ చర్చ్లో, ఏవి అప్పారావు రోడ్లో ఆర్కే టిఫిన్స్ ఎదురుగా ఉన్న గ్రేస్ చర్చ్లో, బైబిల్ ప్లేస్ పక్క సందులో. సో ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీలైన వాళ్ళు రండి, హాజరవ్వండి. దేవుని జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.